నమస్తే. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో శివ గారు ఉన్నారు. శివ గారు, మీ పూర్తి పేరు చెప్పండి. నిమ్మకాయల వెంకట శివరామకృష్ణ. ఆ, శివరామకృష్ణ గారు, ఇప్పుడు మనం చేయబోయే కార్యక్రమం ఏదైతే రికార్డ్ అవుతోందో ఇది యూట్యూబ్లో నేను పెడతాను. మీకేం అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం లేదు. సమయం ఎంత అయింది మీ దగ్గర? రాత్రి 8:02 అయింది స్వామి. 8 గంటల 2 నిమిషాలు. మా దగ్గర 10 గంటల అవును. 32 నిమిషాలు. ఓకేనా? సో ఇప్పుడు మొదలు పెడుతున్నాం ఓకే. చర్చా కార్యక్రమం. సో మీరు ఆ, మీరేమన్నారంటే, నాకు ఈమెయిల్ పెట్టినప్పుడు నేను ఈ నాస్తిక ఆస్తిక చర్చలో పాల్గొంటాను అని చెప్పారు. సో మీరు మొట్టమొదట మీరు నాస్తికులా ఆస్తికులా చెప్పండి. ఆ, ఆ, అంటే ఒక మధ్యలో ఉండిపోయాను. అంటే అది యాక్చువల్ గా నేను పూజలు చేస్తాను. ఆ, అటు సైన్స్ ని తీవ్రంగా నమ్ముతాను. వెరీ గుడ్. ఇక్కడ ఎక్సలెంట్. నాకు నాకు నేను అందరికీ ఒక ఒక కొరుకుడు పడని వ్యక్తిలా తయారైపోయాను అనమాట. వెరీ గుడ్ అండి. ఇప్పుడు సపోజ్ ఒక పూ ఇప్పుడు నేను తిరుపతిలో ఉంటాను, వెంకటేశ్వర స్వామి దగ్గర సడన్ గా వచ్చి ఏదో ఒక దర్శనం అని అడుగుతారు. ఉమ్, ఇంతమంది క్యూలో ఉన్నారు, నీ ముందు దగ్గర దగ్గరగా 15,000 మంది ఉన్నారు, నువ్వు ఉమ్, వెళ్ళకపోతే ఇప్పుడు నష్టమా అంటాను నేను యాక్చువల్గా. బా ఇప్పుడు దీనికి ఏమవుతుందంటే నీకు దేవుడి మీద గౌరవం లేదు అంటారు. నువ్వు ఉమ్, ఈ ఈ ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఎక్కువైపోతున్నాయి స్వామి. ఉమ్, అది ఉమ్, నేను వీళ్ళు ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తారు అన్నది నాకు అర్థం కాదు మొదటిది. ఉమ్. ఇప్పుడు ఈ మొదటి దాన్ని మనం డీల్ చేద్దాం. ఫస్ట్ ఒక్కొక్క వద్దండి, ప్రశ్న. వద్దు వద్దు, అవి వద్దు సార్. యాక్చువల్ గా అది బేసిక్. యాక్చువల్ గా మొదటిది ఏంటంటే నాకు అసలు ఆ, మీ వీడియోస్ కంటిన్యూగా చూస్తూ ఉంటాను. ఉమ్, కొన్ని మిస్ అయి ఉండొచ్చు సార్. సార్ పూర్తిగా చూడలేదు. బట్ మిమ్మల్ని నేను చూస్తుంటే నాకు అసలు చాలా ఆనందంగా ఉంది. మొదటి విషయం ఏంటంటే, ఎందుకంటే నేను మనసులో ఉన్న చాలా నేను ఒక వేవరింగ్ తోటి ఉండి అన్ని మీరు మీ వీడియోస్ ద్వారా నాకు ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు. మాక్సిమం ఉమ్, ఉమ్, ఉమ్. మాక్సిమం ఇచ్చేసారండి. ఓకే, గుడ్. నేను ఆ, ఇది ఎందుకు నేను ఎందుకు మీతోటి నేను ఎప్పుడో ఫ్రీ అయిపోయేవాడిని కదా అనుకుంటాను ఒక్కొక్కసారి. అదేలే. మీరు ముందే నాకు అయి ఉంటే. బట్ మీరు మాత్రం ఇంకొక 100 సంవత్సరాలు ఈ వీడియో చేయాలి సార్. దానివల్ల ఏమవుతుందంటే అంటే నేను కర్మ చేసుకుంటూ పోవాలి, మీకు మోక్షం లేదు. ఓకే, కాదు, బాగుంది. ఉమ్, ఉమ్. నా నా ఉద్దేశం అది కాదండి. అదేలే. అంటే ఉమ్. ఇలాంటి ఇది ఫ్రీజ్ అయింది ఇంటర్నెట్. ఓకే సరే. సార్. చెప్పండి మళ్ళీ. మీలాంటి వాళ్ళ వల్ల జనరేషన్స్ టుగెదర్, చాలా జనరేషన్స్ ఒక అంటే ఇప్పుడు మనం ఎదిగిన విధానం కానీ లేకపోతే మనం ఆ, నివసించిన ప్రదేశాల్లో మనకున్న డౌట్స్ క్లారిఫై అవ్వాలంటే ఎవరు చేయట్లేదండి. ఉమ్, ఇప్పుడు ఒక యూత్ ఒక అప్పుడు సపోజ్ ఎవరో స్వామి ఉంటారు. ఉమ్, నేను ఏదైనా హర్ట్ అయ్యి నాకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నేను అతని దగ్గరికి వెళ్తే ఉమ్, అతను ఏదో నా సెంటిమెంటల్ గా నాకు సొల్యూషన్ ఇస్తున్నాడు తప్పితే ఉమ్, ఒక ఒక సాలిడ్ గా ఏ ప్రాబ్లం లేని పర్సన్ ని ఉమ్, ఈ ఈ డివో మన ఆధ్యాత్మికంలోకి తీసుకురాలేకపోతున్నారు. ఏదో ఒక లోపం ఉన్నవాడిని తీసుకొస్తున్నారు వీళ్ళందరూ మాక్సిమం. ఉమ్, 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 అంటే వీళ్ళ ఆధ్యాత్మికత అంతా ఎలా ఉందంటే, మీరు మెడిటేషన్ చేయండి ఒక ఉమ్, గంట, ఉమ్, నీకున్న ట్రబుల్స్ స్ట్రెస్ లేకపోతే అన్ని తీరిపోతుంది, ఇవే ఉన్నాయి తప్పితే ఉమ్, ఆధ్యాత్మికంలో యొక్క నిర్వచనం కానీ వీళ్ళెవరూ, నాకు తెలుసు, నా పరిజ్ఞానం, నేను అంత ఉమ్, అంత పరిజ్ఞానం ఉన్నవంతుని కాదండి, ఉమ్, కామన్ గా నేను ఉమ్. ఆలోచించాను. ఇప్పుడు ఇది ఓకే సార్. చాలా థ్యాంక్ యూ, నాకు ఒక అవకాశం ఇచ్చారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను ఒక చిన్న పుస్తకం ఉంది సార్ నాకు ఎదురుగా. ఉమ్. ఈ పుస్తకాన్ని రచించిన వారు దివాకరుని వెంకట సుబ్బారావు గారు. ఓకే. ఈ పుస్తకం పేరు వచ్చి 18 గ్రహ సంబంధములు. ఉమ్, ఇది దీంట్లో మొదటి పేజ్ నుంచే అంటే మనకి ఆ, అధ్యాయం 1 లో ఉమ్, సార్, ఈయన ఒక టైం క్యాలిక్యులేషన్ చెప్పారండి. ఉమ్. ఇది మీకు చాలా మామూలుగా మీరు నాకు ఈ క్యాలిక్యులేషన్ గురించి ఒకసారి మీరు వివరిస్తారని నా కోరిక మెయిన్. ఏంటిది అది?
ఇది ఈయన ఏమన్నారంటే సార్, ఆ, ప్రాచీన వైజ్ఞానికులలో ఉత్తమ ఉమ్, శ్రేణి అలంకరించిన దీర్ఘ ఆ, తమ ఋషి ఉమ్, సంవత్సర సంవత్సరాత్మకమైన చక్రమును అని ఉమ్, కింద ఒక ఒక ఇది మంత్రం ఇచ్చారండి. మంత్రం అంటే అదే ఒక వేదంలో అనుకుంటుంది. ఉమ్, ఉమ్. అది నేను ఉచ్చారణ పర్వాలేదు. సరిగ్గా లేకపోయినా అది కొంచెం పక్కన పెట్టేసి మంత్రం పక్కన పెట్టి విషయం చెప్పు. ఆ, ఇది అని వర్ణించారని కింద రాశారండి. ఉమ్, అంటే ద్వాదశ హృదయ చక్రమేకం త్రినీ త్రినినవ్యానిక ఉతిచ్చకేత తసిన్మాకం త్రిశతాన శంఖవోర్ణితాః షష్టిర్న చలచలాసహ అని ఒక మంత్రం ఇచ్చారు. మీకు నెక్స్ట్ టైం నేను స్కాన్ చేసి పెడతాను స్వామి. ఇది అని వర్ణించినారు. ఇది సంవత్సరాత్మకమగు కాలచక్రం. ఉమ్, ఉమ్. ఈ చక్రపు ప్రథమ నేమి, నేమి అనగా చక్రము తిరుగున్నప్పుడు నేలకంటూ చక్రపు టంచు. నేమి అది కాదే, నేమి అంటే సరే కానివ్వండి. చెప్పండి. ఆ, ఆ, 12 భాగములు కలది. ఉమ్, ఈ 12 భాగములు 12 రాసులు. ఉమ్, కాన కాలచక్రము ద్వాదశ రాసులు కలిగి ఉన్నది. ఉమ్, ఇది కేవల చక్రము కాదు, ఉమ్, అండవృత్తముగాన 2 కేంద్రములు, ఉమ్, కామ ప్రధాన నాభి కలిగి ఉన్నది. ఉమ్, 2 కేంద్రములు, ప్రధాన నాభి కలిగి ఉన్నది. ఉమ్, ఈ చక్రము 360 రేకులు కలిగి ఉన్నది. ఉమ్, సంవత్సరమునకు 360 దినములు. ఉమ్, ప్రతి రేకు ఒక భాగకు సమానము. ఉమ్, అది దిన ప్రమాణము కలది. ఉమ్. ఒక దాని వెనుక ఒకటిగా రాత్రింబవళ్లను మిథునము మున్నాట ఉమ్, మిథునము మున్నాట ఉమ్. 60 జతలుగా చక్రమందరి ఉన్నది. ఓకే. ఋగ్వేదము 1.24.68 ప్రమాణము అని చెప్పారు. ఓకే. జీవి జనన కాలనమందు ఈ చక్రపు రేకు భూమిని పొంద భాగము బాగా ఉమ్. పొందము భాగం అంటే నేమి భూమిని టచ్ చేసిన భాగం లగ్నం అని వ్యవహరించబడుతున్నది. ఓకే. జ్యోతిష్య శాస్త్రంలో ఉండేవి అవి. అవునండి. ఉమ్, ఇది ప్రధానముగా జాతకుని జనన కాలము శాస్త్ర క్రమమున గ్రహింపక జాతకము నెరవేర్పరాదు. అది ఓకే, అది పక్కన ఉమ్, పెట్టేద్దాం. ఉమ్, ఈ కాలము స్వల్ప ప్రభావించిన జాతకం మారిపోద్దని రాశారు. ఉమ్, అది ఓకే. ఇక్కడ ఇంకొకటి దాని తర్వాత అత్యంత ప్రధానమని ఏ 2 జాతకములు సృష్టినింది ఏకరీతిన ఉండవని, ఉమ్. తిరిగి తత్తుల్యమగు గ్రహ సంపుటి గల లగ్నము ప్రాప్తించుటకు అనేక వేల సంవత్సరములు పట్టునని గ్రహించమని. ఓకే. ఇప్పుడు ఇప్పుడు కామన్ గా మనం టైం ఎలా ఈ ఈ దీని ప్రకారం అయితే మనం టైం క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఉమ్, ఇప్పుడు ఒక జాతకాన్ని మనకు నిర్వహించాలంటే మనకి టైము లగ్నం, మనం ఏదో ఒక వృషభ లగ్నం అని, లేకపోతే మనం టైం ఎలా చూస్తున్నామండి, ఆ, మన గడియారం చూసి టైం ప్రకారం రాసుకుంటున్నాం. ఓకే. కానీ దీని ప్రకారం ఇప్పుడు మీకు నేను చదివిచ్చిన దాని ప్రకారం మన టైం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఉమ్, ఓకే. సపోజ్ నా దగ్గర అక్కడ గడియారం లేదండి. గడియారం కాదు దీనికి. ఈ మంత్రంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది చాలా ఇంపార్టెంట్. త్రినాభిహి అంటే ఇప్పుడు 3 నాభులు కలది. అంటే ఏంటంటే ఇప్పుడు మనం సార్, భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు 3 నాభుల చుట్టూ తిరుగుతుంది. అవేంటివి అంటే ఓకే ఎలిప్టికల్ ఆర్బిట్ తీసుకుంటే కనుక సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుంది, 2 ఫోకాయి ఉంటాయి అన్నమాట. ఇటొకటి ఓకే ఇటొకటి. ఓకే సో సూర్యుడు ఆ వన్ ఆఫ్ ద ఫోసై దగ్గర ఉంటాడు, ఉండి ఈ ఓకే భూమి తిరుగుతుంది. అదే దాని గురించి చెప్తున్నాడు. చెప్పి చక్కగా చెప్పాడు. ఈ నేమి అంటే యాక్చువల్గా ఏంటంటే అడ్డపు ఆకులు అనమాట. అంటే ఏంటంటే మీరు చక్రానికి చూసినప్పుడు మీకు యాక్స్ ఇవి ఉంటాయి కదా, ఏమంటారు, అవును, స్పోక్స్. స్పోక్స్. సో ఆ స్పోక్స్ ని నిర్వచిస్తున్నాడు. సో ఆ స్పోక్ ఒకటి తగిలినప్పుడు అంటే ఏంటి అర్థం, ఎన్ని స్పోక్స్ ఉన్నాయో అన్ని స్పోక్స్ ని బట్టి టైం క్యాలిక్యులేషన్ జరుగుతుంది అనమాట ఒక అవును రోజులో. అవును సో భూమి, అవును. సో అది ఆ క్యాలిక్యులేషన్ ఇచ్చాడు.
తర్వాత 60 ఇచ్చాడు, తర్వాత 360 ఇచ్చాడు. ఇవన్నీ అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు అది మంత్రాన్ని నేను రిఫర్ చేసేయాలంటే ఫస్ట్ నాకు ఆ మంత్రం ఉంటే నేను రిఫర్ చేసుకొని చెప్పేవాడిని. సో ఇప్పుడు దానిలో ఆ మంత్రం చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన కరెక్టే చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. ఆ, అయితే ఇప్పుడు అయితే ఏమిటి ఇప్పుడు సమస్య ఏంటి ఇప్పుడు దానిలో మనకి? అంటే నాకు ఈ టైం క్యాలిక్యులేషన్ దీని ప్రకారం ఎలా చెయ్యాలి? ఉమ్, సో అది నాకు పంపిస్తే ఈ మంత్రం ఈసారి నేను చూసినప్పుడు ఇంకోసారి మన ఇద్దరం కూర్చొని మాట్లాడొచ్చు. మీకు ఇలాంటివి ఓకే. ఉంటే కనుక, ఎందుకంటే నేను తప్పు చెప్పకూడదు, ఏదైనా సరే మంత్రం చూసి దాని యొక్క యూనో ఋషి తర్వాత దేవత ఛందస్సు స్వరం బట్టి ఎక్కడెక్కడ ఏ ఉదాత్త సరితాలు వచ్చినాయో తెలుసుకొని నేను చెప్పాలి దాన్ని. సో క్రియాపదం ఏది అని తెలుసుకొని కరెక్ట్గా చెప్పాలి. అది ఊరికే ఒక సంస్కృత శ్లోకం కాదు, ఒక సంస్కృత వాక్యం కాదు, అది మంత్రం. మంత్రానికి అనేక లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు తీసుకొని సమాసాలు సందులు తెలుసుకొని చెప్పాలి. సో అందుకని ముందర పంపిస్తే దాన్ని వెరిఫై చేసుకొని నేను అర్థం చేసుకున్న తర్వాతనే చెప్తాను నేను. అది. సో అందులో ఇప్పుడు నేను మీరు చెప్పిన పంపిస్తాను. మంత్రం చెప్పేటప్పుడు నేను విన్న దాన్ని బట్టి నాకు అర్థమైంది, అది సమయానికి సంబంధించి చక్కగా చెప్పాడు ఆయన. వివరణ కూడా బాగుంది, అది బాగుంది. కాకపోతే అది ఇంకా కరెక్ట్గా నేను వెరిఫై చేయాలంటే మీరు నాకు ఆ మంత్రం పంపిస్తే నేను కూర్చొని చూస్తాను మీరు. ఉమ్. టైం మనం ఒక 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 వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు ఏదో జాతకం కోసం అక్కడ టైం మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? లేకపోతే ఒక వ్యక్తి పుట్టాడు, ఈ ఉమ్. రోజు పుట్టాడు, పలానా డేటు 10:24 పుట్టాడు అని ఉందని. ఆ 10:24 నేను టైం అంటే నా దగ్గర ఉన్న మొబైల్లో లేకపోతే నా దగ్గర ఉన్న గడియారం నేను చూడకుండా వేదం ప్రకారం నేను టైం క్యాలిక్యులేట్ చేయగలగాలి. ఉమ్. ఉమ్. అది యా. ఒక్కటి కొంచెం యా, ఏదైనా అది అవకాశం. నేను చెప్తాను బ్రహ్మాండంగా చెప్తాను, అది ప్రాబ్లం కాదు. ఓకే. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మీరు అన్నము ఎలా ఉడికిస్తారు? మామూలుగా బియ్యం తీసుకుని ఉమ్. ఆ, అది మనం ఒక అగ్నిని ఆ గ్యాస్ స్టవ్ మీదో లేకపోతే ఒక స్టవ్ మీద పెట్టి అగ్ని నుంచి ఉడికిస్తామండి. ఎలా వేడి చేసి ఉడికిస్తారు? దేనిలో పెట్టి ఉడికిస్తారు? ఒక బౌల్లో పెట్టి ఉడికిస్తాం. ఉమ్. కుక్కర్లో పెట్టి ఉడికిస్తారా? ఉడికిస్తామండి. కుక్కర్కి అలవాటు అయిపోయిన ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకుంది, ఇప్పుడు 16 ఏళ్ల పిల్లవాడు చిన్నప్పటి నుంచి కుక్కరే చూస్తున్నాడు, కుక్కర్లో ఉడికించడమే చూస్తున్నాడు అని అనుకుందాం ఉమ్, కసి. ఉమ్. అతను అడవిలోకి వచ్చాడు. అక్కడ అతనికితో పాటు మీరు ఉన్నారు, కొద్దిగా మీ దగ్గర బియ్యం ఉన్నాయి, ఒక గిన్నె ఉంది, నీళ్లు దొరుకుతున్నాయి, అగ్ని ఓకే. పుట్టించగలుగుతారు అక్కడ అడవిలో, అన్నీ చేయగలుగుతారు. ఆ ఉమ్. అబ్బాయికి ఇచ్చి ఇది అన్నం ఉడికించు అన్నారు అనుకోండి, ఆ అబ్బాయికి తెలియదు. కుక్కర్కి అలవాటైన వ్యక్తికి గిన్నెలో పెట్టి ఉడికించడం రాదు. అంటే ఎంత వాటర్ పోయాలి ఏంటి, అసలు ఎంతసేపు ఏమీ దాన్ని తెలియదు, ఉంచాలి అసలు ఏమి ఏమీ తెలియదు. తెలియదు. అవునండి, అంటే కరెక్ట్. ఏంటి, ఆ విద్య లేదా? ఆ అబ్బాయి విషయంలో ఆ విద్య లేదు. ఇతనికి తెలిసిందే విద్య. సో ఇప్పుడు ఉమ్, ఉమ్. ప్రస్తుతం సమయం గడియారం చక్కగా వీళ్ళు డిజైన్ చేసి మెజర్ చేసి పెట్టారు. ఇప్పుడు మన వాళ్ళు ఎలా చేశారు సమయాన్ని అంటే, మీరు చక్కగా ఆ, ఒరిస్సాలో ఒక సూర్య దేవాలయం, ఆ సూర్య దేవాలయంలో ఒక చక్రం పెట్టారు. ఓకే. ఆ అంటే చక్రంని బట్టి సూర్యుడు ఎక్కడున్నాడని దాన్ని బట్టి ఆ రోజు ఆ సమయం ఎంతైంది ఖచ్చితంగా మీరు సెకండ్లతో సహా చెప్పచ్చు. అంటే విద్య ఉందని సూర్యుడు. కదా అర్థం. సూర్యుడు ఎక్కడ ఉంటే ఆ చక్రం మీద పడిన నీడని బట్టి చెప్పేస్తాను అనమాట. మబ్బులు పట్టినా చెప్పొచ్చు. అంతేకాదు, చంద్రుడు ఎక్కడున్నాడో అది కూడా చెప్పొచ్చు. రాత్రి సమయం చెప్పొచ్చు, పగలు చెప్పొచ్చు. ఇప్పుడు అంత చక్కటి చక్రం అమర్చి సమయాన్ని వాళ్ళు గుణించగలిగారు అంటే వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు చెప్పగలిగారు. అవునండి, అవునండి, కరెక్ట్. సమస్య లేదు. ఇప్పుడు దాన్ని మళ్ళీ రివైవ్ చేసి మనం పెట్టాల్సిన అవసరం ఉందా అన్నది ప్రశ్న అన్నమాట. నాకు కుక్కర్ ఉంది కదా, కుక్కర్ ఉన్నప్పుడు నేను గిన్నెలో పెట్టి ఉడికించాల్సిన అవసరం నాకు లేదంట నేను. అంటే దీనికి ఒక ఉమ్. ఒక డౌట్. ఉమ్. ఇప్పుడు మా అబ్బాయి ఉమ్. ప్రాక్టికల్ గా జరిగింది ఇది. ఉమ్. మా అబ్బాయి అదే హాస్పిటల్లో అదే టైంకి పుట్టాడు. ఉమ్. నా వైఫ్, నా మరదలు, ఆ అబ్బాయి కూడా అదే టైంకి ఆపరేషన్ చేశారు పక్క ఉమ్. హాస్పిటల్లో, ఉమ్. సేమ్ కాకినాడ కూడా. ఉమ్. ఓకే అండి. ఇప్పుడు ఈ రెండు జాతకాలు ఒకటే అయిపోయింది. ఒక లెక్కన ఒకటే అయింది కానీ కాదు. కాదు, ఉమ్. ఖచ్చితంగా కాదు కదా స్వామి. అవును. ఎందుకంటే ఈ హాస్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. నా కాదు.
ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఇందులో చాలా తేడాలు ఉన్నాయి. ఈ జాతకాలు చెప్పడంలో అస్ట్రాలజీకి సంబంధించింది ఏంటంటే నిశితంగా పరిశీలించాల్సిన విషయాలు ఉంటాయి ఇందులో. ఆ అవును. నిశితంగా పరిశీలించడం ఏంటంటే ఎక్కడి దాకా వెళ్ళిపోతారంటే ఆ పిల్లవాడు తూర్పు దిక్కుగా ఉన్నప్పుడు పుట్టాడా, పడమర దిక్కుగా ఉన్నప్పుడు పుట్టాడో కూడా లెక్కలేసేస్తారు. ఏ ఫ్లోర్లో పుట్టాడు, ఫస్ట్ ఫ్లోర్లోనా, సెకండ్ ఫ్లోర్లోనా, థర్డ్ ఫ్లోర్లోనా, ఇది కూడా లెక్కేసేస్తారు. ఇది కాకుండా సెకండ్ల తేడాలో వచ్చే గణనాలన్నీ కూడా మీకు ఏమవుతాయంటే జాతకం చెప్పేటప్పుడు ఆ, మీ మీ అబ్బాయి మీ రిలేటివ్ అబ్బాయి ఒకటేసారి పుట్టారు. ఓకే, బాగుంది, అది తీసుకుందాం. తీసుకుంటే సెకండ్ల తేడాలో ఉందా లేదా, ఆ సెకండ్ల తేడాలో లొకేషన్లో కూడా ఈ రూమ్లో ఒకళ్ళు ఇంకో రూమ్లో ఒకళ్ళు పుట్టారు అనుకోండి, ఆ చిన్న లాటిట్యూడ్ లాంగిట్యూడ్ డిఫరెన్సెస్ కూడా తీసుకుంటారు. తీసుకొని చెప్తే అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆస్ట్రాలజీలో ప్రథమ భాగం ఉంటుంది. అంటే ఏంటంటే బర్త్ చార్ట్ అని. దాని తర్వాత లోపల నవాంశ, దశాంశ, ద్వాదశాంశ, షోడశాంశ, త్రింశ, ఇవన్నీ ఇట్లా రకాలు ఉంటాయన్నమాట. సో అలా వాటన్నిటిని చూసినప్పుడు మొత్తం తేడా అయిపోతుంది. దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ఇది అని చెప్పగలుగుతారు. కానీ అంతేగాని ఈ అంత అంత నిష్ణాత, అంత అంత పటిమ, అంత ఓపిక ఆ ఆస్ట్రాలజర్కి ఉండాలి. నిక్కచ్చిగా చెప్పగలుగుతాడు ఇది విషయం అని చెప్పగలుగుతాడు. కానీ అది కూడా బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ అవైలబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టాటిస్టిక్స్ తీసుకున్నాను అనుకోండి. ఒక 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 అతను ఒక పోస్ట్ మంచి ప్రొఫెసర్ ఉన్నాడు. ఆయన దగ్గర ఇద్దరు అబ్బాయిలు రీసెర్చ్ చేస్తున్నారు. సోషల్ రీసెర్చ్ అనమాట. దానిలో ఒకడేం చేస్తాడంటే నేను అమ్మాయిల్ని నేను ప్రత్యేకించి నేను చూస్తాను అసలు వాళ్ళు ఎంతమంది అమ్మాయిలు లావుగా ఉన్నారు, సన్నగా ఉన్నారని. ఇంకో అబ్బాయి అంటాడు నేను కూడా చూస్తా అంటాడు. ప్రొఫెసర్ అంటే అట్లా కాదు, అమ్మాయిలు అబ్బాయిలు ఎంత లావు సన్నగా ఉన్నారు మనకు ముందరే తెలుసు. అసలు అబ్బాయిలకి ఎటువంటి అమ్మాయిలు నచ్చుతారో కనుక్కోండి అంట. అంటే సరే అని ఒకడు విడిగా వెళ్ళిపోతాడు, ఇంకోటి విడిగా వెళ్ళిపోతాడు. ఒకడేమంటాడంటే మగవాళ్ళకి సన్నకాళ్ళ అమ్మాయిలు నచ్చుతారా, లావు కాళ్ళ అమ్మాయిలు నచ్చుతారా అని ఒకడు అంటాడు. ఇంకోటి అంటే నేను ఆపోజిట్ చేస్తా అంట. సరే అంటాడు. సో ఇద్దరు కలిసి రీసెర్చ్ చేస్తారు. సో మొదటివాడు ఏం చేస్తాడు, ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి ఆ, ఇట్లా 60% మగవాళ్ళకి సన్నకాళ్ళు ఉన్నవాళ్ళు ఇష్టము అంటాడు. ఇంకోటి చేసిన రీసెర్చ్ ఏమంటాడంటే ఒక 40% అబ్బాయిలకి లావు కాళ్ళు ఉన్నవాళ్ళు ఇష్టం అంటాడు. అప్పుడు ప్రొఫెసర్ ఏంటంటే మొత్తానికి 100% అబ్బాయిలకు అమ్మాయిలు నచ్చుతారు, ఇదే కదా మీరు చెప్పదలుచుకుంది అంటాడు. మీ- మీకు అర్థమైందా? సో కంక్లూజన్ ఇట్లా ఉంటుంది అనమాట. అంటే ఈయన ఏంటి అన్నాడు, ఈయన ఏమన్నాడంటే అసలు అబ్బాయిలకు అమ్మాయిలు నచ్చుతారో చెప్పన్నప్పుడు 16% నచ్చుతారు, ఇంక మిగతా నచ్చదని చెప్పడానికి ఉండాలి. కానీ 60-40 చెప్తే మనకు వచ్చేదే ఉంది అక్కడ, మొత్తం అందరు అబ్బాయిలు అమ్మాయిలు వస్తారని చెప్పేస్తే ఇంకా వాల్యూ ఉండదు అక్కడ. సో ఆ రీసెర్చ్కి వాల్యూ ఉండదు. సో మనం కూడా ఇట్లా ఈ పరిశీలన చేసేటప్పుడు ఉన్న డేటా ఏమిటి, మనకి పరాశర మహర్షి ఇచ్చాడు అని చెప్తున్న డేటా ఏమిటి, ఆ డేటాని నేనెంత రీసెర్చ్ చేశాను, నేను ఎవరి మీద రీసెర్చ్ చేశాను, చేసిన దానికి ఏం ఫలితం వచ్చింది. ఇప్పుడు నా దగ్గర ఒక స్టూడెంట్ అక్కినపటి రాఘవేంద్ర అని చెప్పి రాముడి మీద రీసెర్చ్ చేశాడు. ఎందుకంటే తెలిసిన జాతకం, అంటే జాతకం తెలియదు కానీ తెలిసిన స్టోరీ, హిస్టరీ ఓకే. ఆయన హిస్టరీ మొత్తం కంప్లీట్ గా తెలుసు. కంప్లీట్ తెలుసు. అవును. అందులో వాల్మీకి కొన్ని కొన్ని చోట్ల నక్షత్ర గ్రహాల ఖగోళాలు గురించి స్పష్టంగా చెప్పాడు. అవి తీసుకొని మేము ఒక 40 పేపర్లు సబ్మిట్ చేసాం. అంటే పరాశర ముని చేసిన వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని తీసుకొని దీనికి అప్లై చేసినప్పుడు అది వ్యాలిడిటీ ఉందా లేదా అని పరిశీలించినప్పుడు రాముడు ఎప్పుడు పుట్టాడు, భరతుడు ఎప్పుడు పుట్టాడు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఎప్పుడు పుట్టాడు అని చెప్పి ఖచ్చితంగా టైమింగ్స్ ఇచ్చాం. ప్లస్ రాముడి జాతకంలో వాల్మీకి చెప్పింది ఏంటంటే పంచగ్రహాలు ఉచ్చలో ఉన్నాయని చెప్పాడు. సో 5 గ్రహాలు ఉచ్చలో ఉండాలంటే పరిస్థితి ఏమిటి అన్న దానికి ఆయన ఇంకొక హింట్ ఏమి ఇచ్చాడు, చైత్రమాసంలో పుట్టాడు అన్నాడు. సో చైత్రమాసంలో సూర్యుడు ఎక్కడ ఉంటాడు, దాన్ని బట్టి పంచగ్రహాలని మనం పెట్టుకోవాలి. అలా పెట్టినప్పుడు సూర్యుడు ఇటు ఆ, మనం ఏమంటే ఆ, మీనంలో ఉండొచ్చు, లేకపోతే మేషంలో ఉండొచ్చు. అలానే బుధుడు అప్పుడు ఎక్కడ ఉండేవాడంటే మేము అసలు బుధుడు ఆ సమయం లేదని చెప్పి డిసైడ్ చేసాం. బుధుడు ఇంకా గ్రహం పుట్టలేదు అప్పటికని డిసైడ్ చేసాం.
ఎందుకో అవును, చెప్పి నేను దానికి కూడా అడిగాను. రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేశాం. సో ఇప్పుడు శుక్రగ్రహం మీనంలో ఉందా, మేషంలో ఉందా అంటే మీనంలో ఉండి తీరాలి. ఎందుకంటే సూర్యుడు ఉచ్చలో ఉంటే కనుక, చైత్రంలో ఉన్నప్పుడు సూర్యుడు ఉత్తరంలో లేడు అనుకున్నాం కాసేపు. అప్పుడు శుక్రుడు, శని అండ్ కుజుడు అండ్ గురుడు ఈ నాలుగే ఉచ్చలో ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు గురుడు కలిసి కర్కాటకంలో ఉన్నారు అని చెప్పేశాడు అక్కడ. సో ఇవన్నీ కండిషన్స్ తీసుకున్నప్పుడు సూర్యుడు ఖచ్చితంగా మేషరాశిలో ఉండాలని తేలింది. అప్పుడు శుక్రుడు మీనంలో ఉన్నాడు అండ్ కుజుడేమో మకరంలో ఉన్నాడు, శని ఏమో తులాలో ఉన్నాడు అండ్ చంద్రుడు గురుడు కలిసి కర్కాటకంలో ఉన్నారు. సో బుధుడు ఎక్కడ ఉన్నాడు అన్న సమస్య వచ్చినప్పుడు బుధుడు లేడు అసలు అప్పుడు, లేదా బుధుడు గురించి మెన్షన్ చేసేవాడు. సో ఇది చెప్పాడు, అయిపోయింది. బాగుందండి, ఇవన్నీ బాగున్నాయి, ఇవి ఉన్నాయి. కానీ ఎన్ని డిగ్రీల్లో సూర్యుడు ఉన్నాడు, ఎన్ని డిగ్రీల్లో శుక్రుడు ఉన్నాడు, మళ్ళీ ఆ రామాయణాన్ని బట్టే చెప్పాలి. అలా వాళ్ళ డిగ్రీస్ కూడా మేము స్పష్టంగా చెప్పి పేపర్ సబ్మిట్ చేసాం. సో అలా పరిశీలన చేసేటప్పుడు మేము ఈ నవాంశ, త్రింశంశ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ రాముడి జాతకానికి సరిపోద్ది, రాముడి యొక్క చరిత్రకు సరిపోతుందని వాల్మీకి రామాయణాన్ని పట్టుకొని చేశాం. సో అప్పుడు ఒక అతని మీద ఇంత పరిశీలన చేసినప్పుడు పరాశురు చెప్పిన కొన్ని కొన్ని సూత్రాలు సరిపోవు అన్నప్పుడు అవి కూడా రాశాం. ఇది సరిపోవట్లేదు. సో అలా మనము నిశితంగా పరిశీలించి, ప్రతీదీ పరిశీలించి ఒక 100 మంది మీద మనం స్టడీ చేసి అప్పుడు జాతకం చెప్పాలి ఎవరిదాం. ఇప్పుడు మీ మీ అబ్బాయిది ఉంది, ఆ అబ్బాయిది ఉంది, ఇద్దరిది ఒకే సమయం పుట్టినప్పుడు మేము అది క్యాలిక్యులేషన్ తీసుకొని ఏ సమయానికి ఏ సమయం పుట్టి ఉండొచ్చు అని, ఇప్పటిదాకా వాళ్ళు పెరిగిన వాతావరణంలో ఎవరెవరికి ఏ ఏ సౌఖ్యాలు వచ్చినాయి, ఏ దుఃఖాలు వచ్చినాయి, ఏమేమి ఆరోగ్య సమస్యలు వచ్చినాయి దాన్ని బట్టి పరిశీలించి దాన్ని తేడా చేసుకుని అప్పుడు ఈ సమయాన్ని ఖరారు చేసేయచ్చు. అప్పుడు జాతకం స్పష్టంగా బయటకు వస్తుంది. పైగా జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ప్రాబబిలిటీ. జరగవచ్చు. ఒక జరుగుతుంది, ప్రాబబిలిటీ. జరుగుతుంది, ఎంత పర్సెంట్ జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ అవుతుంది అని ఎవరైనా చెప్పారనుకోండి, యాక్సిడెంట్ అవుతుంది, కానీ అతను చనిపోతాడా లేదని తెలియదు, అతనికి ఎంత దెబ్బలు తగులుతాయో తెలియదు. అది మళ్ళీ జాతకంలోకి వెళ్ళినప్పుడు అతను గండం నుంచి బయటపడతాడు, జరగడం మళ్ళీ జరుగుతుంది అన్నప్పుడు ఆ కారుకి ఊరికే స్క్రాచ్ అయ్యి ఏదైనా వెళ్ళిపోవచ్చు ఇంకో కారు, అది కూడా యాక్సిడెంటే. లేదు అతనే వెళ్ళి ఒక చెట్టుని ఢీ కొట్టచ్చు, ఏదైనా జరగచ్చు. సో దేర్ ఫోర్ వాహన ప్రమాదం ఉందా లేదా అని చెప్పచ్చు. సో ఆ రోజు పరాశర మహాముని ఏమేం చెప్పాడు అన్న దాన్ని బట్టి జాతకం చెప్తారు. ఆయన చెప్పనివి చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమంటారంటే నేను ఫారిన్ కంట్రీకి వెళ్తానా లేదా చెప్పండి, ఇవి చెప్పండి అంటారు. అది కూడా ఉంది. పరాశరుడు ఫారిన్ కంట్రీ అనడు, ఆయన ఇంకొక రకంగా చెప్తాడు, స్థానభ్రంశం గురించి చెప్తాడు. సో ఇలా చెప్పినప్పుడు చాలా విషయాలు బయటకు వస్తాయి. సో దానిలోంచే తల్లి తండ్రి ఎప్పుడు ప్రమాదానికి గురవుతారో చెప్తాడు. ఈ ఈ రోజుల్లో ఈ ఈ సంవత్సరంలో ఈ ఈ రోజుల్లో తల్లికి గండం ఉంది, తండ్రి గండం, ఆ గండంలో చనిపోతాడో లేదో ఇదిమిత్తంగా చెప్పాలి అంటే మళ్ళీ ఆయన జాతకం తీసుకొని చెప్పాలి. ఇది శివగారు మీరు ఫ్రీజ్ అయినట్టున్నారు. యా, వినిపిస్తోందని చెప్పింది. వినిపిస్తుంది. యా, సో ఇదండి. సో మీ ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటాను. దొరికిందండి. యా, ఇంకా ఇంకొకటి, మీరు ఏం ఇప్పుడు చేయాలి, ప్రశ్నని రెండు సూటిగా అడగండి. ఇది ఇప్పుడు మనకి ఆత్మ ఉమ్. ఆత్మ మనకి ఇక్కడ ఏంటంటే మ్యాటర్ ఈస్ ఫేటెడ్ వైల్ స్పిరిట్ ఈస్ ఫ్రీ. మ్యాటర్ ఈజ్ మ్యాటర్ ఈస్ ఫేటెడ్ వైల్ ద స్పిరిట్ ఈస్ ఫ్రీ. మ్యాటర్ ఈజ్ నాకు అర్థం అంటే కాదు. మ్యాటర్ అంటే మ్యాటర్ అంటే అంటే పదార్థం. ఇక్కడ ఏమన్నా ఆ పదార్థం, ఉమ్, పదార్థం మాత్రమే ఫేటెడ్ వైల్ ద స్పిరిట్ ఈస్ ఫ్రీ. స్పిరిట్ అంటే ఆత్మ. ఉమ్, ఇప్పుడు ఆత్మ అనేది ఒకటి ఉంది అని అనుకుందాం సార్, ఒక ఉమ్, నిమిషం. ఉమ్, ఆత్మ అనేది ఒకటి ఉందని మనకు అందరికీ తెలుసు. మనం అదే మనకి మన స్థితిగతులన్నిటిని అదే నిర్ణయిస్తుంది. మన ఉమ్, కర్మానుసారం మనం ఆత్మ ఆ, అదే ఆ కర్మను అనుభవించడానికే మనం ఇక్కడ పుట్టామన్నది కర్మ సిద్ధాంతంలో
ఉమ్, మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఉమ్. ఈ ఈ ఈ ఈ కర్మ సిద్ధాంతానికి ఆత్మకి ఉన్న రిలేషన్ ఏంటి అసలు? ఆత్మకి కర్మ సిద్ధాంతానికి ఉన్న రిలేషన్. రిలేషన్ అంటే మామూలు వాడుక భాషలో చెప్పాలంటే అండి, ఇప్పుడు నేను ఏదో ఒక పాపం చేశాను గత జన్మలో. ఒక పాపం చేసి ఈ జన్మలో నేను పుట్టాను. ఈ జన్మలో పుట్టినప్పుడు ఆ పాపాన్ని నేను ఇక్కడ అనుభవిస్తాను. ఇది ఇది మనం మనం మాట్లాడుకుంటుంది యాక్చువల్గా. అదే పుణ్యఫలం ఉంటే పుణ్యం అనుభవిస్తాను, కర్మ పాప ఫలం ఉంటే పాపం అనుభవిస్తాను. ఇది ఎవరు అనుభవిస్తున్నారు అనుకుంటున్నాను నేను? మన భాషలో నేను అనుభవిస్తున్నాను. కానీ మరి ఇంకా ఆత్మ రోల్ ఇక్కడ ఏముందండి? ఆత్మ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం? ఆత్మ అనుభవించినప్పుడు గత జన్మకి ఈ జన్మకి ట్రావెల్ చేసింది ఆత్మే కదా. మరి ఇంకా ఆత్మతోటి మనకి ఆత్మ అనుభవించట్లేదని ఎందుకు అంటున్నాం మనం? ఓకే, చెప్పుకుందాం. అసలు ఈ ఆత్మ అంటే ఈ ఆత్మ అంటే అసలు ఆత్మ ఎవరు అంటే అదే అసలు ఈ ఆత్మ ఏంటి? చెప్పుకుందాం. అదండి ఇది చెప్పేసి నాకు మెయిన్ ఎప్పటి నుంచో ఉన్న పెద్ద డౌట్ అనమాట. చెప్పుకుందాం అండి, చెప్పుకుందాం. ఇప్పుడు ఒక శరీరం ఉంది. అవును. శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు పెయిన్ వస్తుంది. అవును. పెయిన్ వచ్చినప్పుడు మీకు చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, కంట్లోంచే నీళ్ళు వస్తాయి. కాలికి దెబ్బ తగిలింది అనుకోండి, కంట్లోంచే నీళ్ళు వస్తాయి. సో మీకు శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. దెబ్బ ఇంటెన్సిటీని బట్టి అనుకోండి. లెటెస్ట్ పెద్ద దెబ్బ తగిలినప్పుడు వస్తున్నాను. ఎందుకని అట్లా? రియాక్షన్ ఎందుకు అంటే మన బాధ మనకు ఒక బాధని వ్యక్తపరిచే విధానం అనుకుంటాను. వ్యక్తం కళ్ళ ద్వారానే ఎందుకు చేస్తున్నాము? నోటి ద్వారా కూడా చేస్తాం. అరుస్తాం, అమ్మా అని దెబ్బ అరుస్తాం. తగిలిందని గట్టిగా అరుస్తాం, ఎక్స్ప్రెషన్ ఇస్తాం. అవునండి. నోటితో ఏడుస్తాం, నోటితో అవును. కూడా. మరి నోరుతో ఎరడం అంటే అది వాక్ అవుతుంది, కానీ రుచి అవ్వదు. కన్ను అన్నది చూస్తుంది, కాబట్టి అది ఒకటే, దానికి చూడటం ఒకటే తెలుసు. కానీ దానికి కన్నమని నీళ్ళు ఇచ్చాం. బాధ వ్యక్తపరిచేది కన్ను, అంటే చూసేదాన్ని బట్టి అది అది చేయాలి. కానీ చూడకుండా చెయ్యకుండా దానికి కన్నమని నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? నోటితో మనం వాక్ ద్వారా చెప్తున్నాం, కానీ రుచి ద్వారా బాధ చెప్పట్లేదు, దెబ్బ తగిలింది. సో ఎందుకు ఇవి జరుగుతున్నాయి? దీనికి మనం ఫస్ట్ సమాధానం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఎందుకంటే జీవుడు కుడి కంట్లో ఉంటాడు. అంటే ఏంటి? ఆత్మ. సో మెలకు ఉన్నప్పుడు జీవుడు కుడి కంట్లో ఉంటాడు. అంటే గుడ్డి వాళ్ళు ఉంటారు కదండి, అంటే వాళ్ళకు కూడా అంతే. ఇది లెక్క. సో మనిషి గురించి మాట్లాడుతున్నాను నేను. జంతువులకు కూడా ఏముంటాయో మనం తర్వాత మాట్లాడు, ఫస్ట్ మనిషి గురించి మాట్లాడు. సో లేకపోతే కంటమని నీళ్లు రావు. ఇప్పుడు కొంతమందికి రావు కదండి, అంటే వాళ్ళు భరించుకునే శక్తిని పెంచుకోవడం జరుగుతుంది. సో లేకపోతే వాళ్ళకు కూడా అది వాళ్ళు వాళ్ళు ఆ స్టేజ్ని భరించగలుగుతున్నారు కాబట్టి అది రావట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో పెయిన్ అన్నది డిపెండ్స్ ఆన్ ఇంటెన్సిటీ. కొంతమంది చిన్న పెయిన్కి ఏడుస్తారు, కొంతమంది కొద్ది పెద్దగా వస్తే కానీ ఏడవరు. ఇట్లానే ఉంటూ ఉంటాయి మనకి. ఓకే, ఫైన్. లెట్ us సే దట్ ఇట్స్ యాక్సెప్టెడ్ దట్ కంట్లోంచి నీళ్ళు ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు కుడి కంట్లో జీవుడు ఉంటాడని బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడింది. సో అది ఊరికే అలా చెప్పారు వాళ్ళు మరి. ఒకటి నంబర్ 1, దేని రీజన్ లేకుండా వాళ్ళు చెప్పరా కుడి కంట్లో ఉంటాడని. ఇప్పుడు అయితే కుడి కంట్లోంచి నీళ్ళు రావాలి కదా, ఎడం కంట్లోంచి రావు కదా, రాకూడదు కదా అనే ప్రశ్న వస్తుంది. మీరు ఎవరన్నా ఏడ్చేటప్పుడు కొద్దిగా పరిశీలనగా చూసుకోండి. కంటికి ప్రాబ్లం ఉంటే తప్పితే జనరల్గా కుడి కంటిలోంచి నీళ్ళు ఎక్కువ వస్తాయి. ఒకటి. అది కాకుండా రెండు కళ్ళకి ఒకదానికి ఇన్ఫెక్షన్ వస్తే రెండో దానికి కూడా పాకేస్తుంది. ఈ రెండింటికి సంబంధం ఉంది. కాబట్టి ఒక దానిలోకి నీళ్ళు వస్తున్నప్పుడు రెండో దానిలో కూడా వస్తాయి ఆటోమేటిక్. ఓకే, ఇది ఒక విధంగా మనము తెలుసుకోవచ్చు. ఒక సినీ నటి సావిత్రి ఏదో
ఆ డైరెక్టర్ అంటాడు ఒక కంటిలోంచి నీళ్ళు రావాలి ఇంకో కంటిలోంచి రాకూడదు అని ఎందుకు అన్నాడో మనకి ఇప్పుడు అర్థం అవ్వాలి. ఆయన అన్నది అది, కుడి కంటిలోంచి మాత్రమే నీళ్లు రావాలి, ఎడం కంటిలోంచి రాకూడదు అన్నాడు. అంటే జీవుడికి బాధ కలిగినప్పుడు ఏమవుతుంది అని ఆయన చెప్పడం అనమాట, సంకేతం అది. సో ఇది ఉపనిషత్తుల ద్వారా ఒకటి. ఇది ఇది లేదా ఓకేనండి కాసేపు కానీ నాకు ఇంకా ఆత్మ అంటే తెలియదు, ఇంకా ఆత్మ అంటే ఏంటో తెలియదు. ఆత్మకి ఈ ఆత్మ నిజంగా అన్ని జీవుల్లోనూ ఉంటదంటారా? అన్ని జీవుల్లోనూ ఆత్మ ఉంటుంది. ఇప్పుడు సమస్య. ఓకే అండి, ఇప్పుడు అన్ని జీవుల్లో ఆత్మ ఉంటే, ఉమ్, సపోజ్ నా ఉమ్, దగ్గర ఒక మొక్క ఉంది. ఉమ్, ఆ మొక్కను నేను కట్ చేసి ఇంకో చోట పాతున్నాను. ఉమ్, అప్పుడు దానికి ఒక ఆత్మే ఉంటే గనక, ఉమ్. ఇప్పుడు ఈ మొక్క ఎలా ఎలా మళ్ళీ సర్వైవ్ అయ్యి ఇంకొక చెట్టు అవుతుంది? బా చాలా బాగా చెప్పారండి. అబ్బా ఏమన్నా ప్రశ్న అది. అసలు మీరు ఆలోచిస్తే మీరే సమాధానం చెప్తారు. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారో నాకు తెలియదు. ఒక ఒక పురుషుడికి ఒక పురుషుడికి వీర్యం వచ్చినప్పుడు అందులో అనేకరమైన స్పర్మ్స్ ఉంటాయి. అవునండి, ఉంటాయి. ఒకసారి చేసినప్పుడే ఉంటాయా, రెండోసారి కూడా ఉంటాయా? కాదండి, కాదు సార్. ఇది ఆత్మ. ఆత్మ అనేది ఒకటే ఉంటుంది కదండి. నేను అడిగేది స్పర్మ్స్ ఉంటాయా ఉండవా? ఉంటాయి, ఉంటాయండి, కొన్ని కోట్లు ఉంటాయి. ఆ, సో ప్రతిసారి అతను సెక్స్లో పాల్గొన్నప్పుడు వీర్యం వస్తే కనుక దాంట్లో స్పర్మ్స్ ఉంటాయి. అవునండి, ప్రతి అవునండి. స్పర్మ్లోనూ ఆత్మ ఉంటుందండి. ఓకే. ఒక మనిషిలో ఎన్ని ఆత్మలు ఉంటాయో మనిషికే తెలియదు, కాకపోతే అవి ఫంక్షన్ అవ్వవు, శరీరంతో ఫంక్షన్ అవ్వవు. ఓకే. వృక్షాలకి కూడా మీరు కట్ చేసి పెట్టినప్పుడు భూమిలో పాతినప్పుడు ప్రాణం పోసే శక్తి ఉంది. దానికి మీకు పరమాత్ముడు అవకాశం ఇచ్చాడు. సో ఆ చెట్టు మొక్కను నాటినప్పుడు దాన్ని నీళ్లు పోసి పెంచితే దానిలోంచి వేరొచ్చే అవకాశం ఎందుకుందంటే దానిలో ఒక ఆత్మ ప్రవేశించి ఉంది కాబట్టి ఆ ఆత్మ టేక్ ఓవర్ చేసుకుంటుంది. సో మనకి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఏ ఏ జంతువులు జీవాలు చనిపోతున్నాయో అవన్నీ వాయువులో చేరుతాయి. యముడు అంటే వాయువే, అది ఒక రకమైన వాయువు. సో ఆ వాయువులో చేరి ఆ యముడు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి మొక్కల్లోనూ వాటిల్లోనూ ఫస్ట్ మేఘాల్లో పెడతాడు. మేఘాల నుంచి వర్షించినప్పుడు ఆ వర్ష ద్వారా ధార ద్వారా వచ్చి మొక్కలకు వస్తాడు. మొక్కల్ని మనుషులు తిన్నప్పుడు జంతువులు తిన్నప్పుడు అక్కడ ఒక జీవంగా పుడతాడు. ఇది కూడా అది బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది, చాందోగ్య ఉపనిషత్తులో ఉంది, మీకు దొరుకుతుంది. ఇప్పుడు ఇప్పుడు అంటే మనం భూమి మీద పుట్టిన మనుషులు మనుషులు ఆత్మలు మాత్రమే మళ్ళీ తిరిగి వచ్చి ఆ మొక్కల రూపంలోనూ లేకపోతే ఇంకొక జీవి రూపంలోనే ఉంటాయంటారా? కాదు. ప్రతి జీవికి ఇప్పుడు మనిషి తను చేసిన కర్మల ప్రకారమే జంతువుగాను బొద్దింకలుగాను క్రిమి కీటకాదులు బ్యాక్టీరియాలుగాను పుడుతూ 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 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటిలోంచి వెళ్తూ వెళ్తూ మానవ జన్మ మళ్ళీ తీసుకుంటాడు. అయితే ఇదే ప్రాసెస్ వెళ్తాడా, అన్నిట్లోంచి వెళ్తాడా అంటే అతను చేసిన కర్మల్ని బట్టి ఉమ్, ఉమ్, చేసి ఉమ్. జంతువుల రూపంలో జీవాల రూపంలో వెళ్ళి ఆ కర్మకి కావాల్సినది అనుభవించి మళ్ళీ ఇంకో జీవం తీసుకుంటాడు. ఇది అంటే కంటిన్యూస్ మరి ప్రాసెస్. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అప్పుడు ఇంకా ఇంకా ఆత్మ రోల్ అనేది అప్పుడు ఇది ఎవరు నిర్ణయిస్తున్నారని భగవంతుడు నిర్ణయిస్తున్నారు అనుకుంటా ఉంటారా? భగవంతుడు నిర్ణయిస్తే భగవంతుడు మరి నిర్ణయించడం, మేఘాలు ఆయన సృష్టి నియమం వెరీ సింపుల్. నీళ్లు ఓకే, మీరు మంట పెట్టి నీళ్ళని గిన్నెలో పెట్టినప్పుడు అది బాయిల్ అవుతాయా అవ్వవా? అవుతాయండి. అది భగవంతుడు నిర్ణయించేశాడు ఆల్రెడీ. అది ఆ సిస్టంలో ఫిజిక్స్ రూల్స్ రాసి పెట్టేశాడు. ఆ ఉమ్, రూల్ ప్రకారం ఉమ్. ప్రతి పదార్థం చేసుకుంటూ పోతుంటుంది అంతే. ఆ, ఇదే పాయింట్. ఇప్పుడు నేనేమంటానంటే, ఉమ్, ఇప్పుడు మనం కూడా ఉమ్. ఒక భగవంతుడు క్రియేట్ చేసిన ఒక అంటే సెల్ఫ్ ఇంటెలిజెన్స్ రోబో అని ఎందుకు అనుకోకూడదండి మనం? ఆయన సి ఆయన తన కోసం ఇవి చేయలేదు. కాదండి, ఇప్పుడు ఉమ్, ఇప్పుడు మీరే మీరే ఉమ్, ఒక ఒక 10 రోబోలను క్రియేట్ చేసి వాటికి ఉమ్, సెల్ఫ్ ఇంటెలిజెన్స్ ఇచ్చి ఒక ఉమ్, చోట వదిలేరు అనుకుందాం, సేమ్ ఉమ్, మనిషి రాగానే. ఉమ్. సో ఆ రోబోస్ ఆటోమేటిక్ గా సొసైటీని క్రియేట్ చేసుకుంటూ పోతాయి కదండి. కావండి, మనసు క్రియేట్ చేయలేవండి అవి. ఓకే. మనసుని మెమరీని క్రియేట్ చేయగలుగుతాయి కానీ మనసుని క్రియేట్ చేయలేవు.
అంటే మనసు అంటే ఆత్మ అంటారా? మనసు వేరు మళ్ళీ. మనసుని క్రియేట్ చేయాలి. మనసు అన్నది బాధల్ని, సుఖాల్ని, సంతోషాల్ని, ఫీలింగ్స్ని అనుభవించేది రోబో క్రియేట్ చేయలేమండి. మనం అనుభవిస్తున్నాం అది. ప్రోగ్రామ్ రాయొచ్చు. నువ్వు ఇట్లా ఇట్లా నీకు ఇట్లా తగలంగానే ఏడువు, అరుపు అని చెప్పి ప్రోగ్రామ్ రాయేస్తే అది చేస్తుందేమో. అవునండి, కానీ ఎప్పుడు అవునండి, చేసినా ఒకే రకంగా ఉంటుంది, అది మారదు. అవును, అవునండి. మనసు అలా కాదు. ఉమ్, మనసు ఇస్ ఉమ్. డిఫరెంట్. సో ఆ మనసుని మనము ప్రతి మానవుడిలో రకరకాలుగా చూస్తాం కాబట్టే ఒక్కొక్క మానవుడు ఒక్కొక్క మనసుతో ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తాడు. అర్థమైందండి సత్య గారు? అంటే ఇక్కడ నాకు అదే అదే ఒక అడగండి, కాంట్రాడిక్టివ్ అయిపోయింది. అడగండి, నేను నాకు తెలిసింది చెప్తాను, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు మనం భూమి మీద మనం ఒక్కరు వెళ్ళాం, 83 లక్షల జీవరాశులు ఉన్నాయి. అది భూమి మీద మొత్తం ఏంటి, మొత్తం ఎక్కడెక్కడో అన్ని జీవరాశులు గ్రహాల్లో వాటిలో వీటిలో కూడా ఉన్నాయి. ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు వీటినన్నిటిని ఇలా ప్రవర్తించు. ఒక డాగ్ ఉంది, ఆ డాగ్ కి ఇచ్చిన క్యారెక్టరిస్టిక్స్, లేకపోతే ఆ డాగ్ ఇంత హెడ్జెస్ తోటి అది సౌండ్ వినగలుగుతుంది, లేకపోతే అది స్మెల్ చూడగలుగుద్ది, గుర్తుపెట్టుకోగలుగుద్ది. ఉమ్. ఇవన్నీ దాని క్యారెక్టరిస్టిక్స్ ఎవరో ఒకరు క్రియేట్ చేసుంటారు ఖచ్చితంగా. భగవంతుడు అంతే క్రియేట్ కదండి, భగవంతుడు క్రియేట్ క్రియేట్. చేశారు. ఆయనే భగవంతుడు. ఈ భగవంతుడు మనల్ని కూడా అలాగే క్రియేట్ చేసాడని మనం అనుకుంటే, అవును. సపోజ్, ఉమ్. అప్పుడు దానికి లేని ఈ కర్మ సిద్ధాంతం మనకెందుకు వచ్చింది? అదే అంటున్నా, భగవంతుడు మనం స్వతంత్రంగా ఇచ్చాడండి. నిర్ణయాలు మీరు తీసుకుంటారండి. అవునండి. మీకు మీ నిర్ణయం మీరు తీసుకున్నారు. ఇప్పుడు వీడియోలో నేను మాట్లాడే నిర్ణయం మీరు తీసుకున్నారు, భగవంతుడు తీసుకున్నది కాదు ఇది. ఉమ్, ఉమ్, ఉమ్. ఏదో ఎవరో చెప్తారు భగవద్గీతలో, చేసేవాడివి నువ్వా అప్పుడు చేయించేవాడివి నువ్వా అని ఏదో చెప్తారు, అది తప్పది. అది అదే అండి, తప్పు. అదేదా, అది అదే. చాలా తప్పండి. ఓకే. భగవంతుడు సృష్టి చేసి నువ్వు అనుకున్న దానికి ఏది కావాలో అది ఏర్పాటు చేశాడు. ఉమ్, నాసదీయ సూక్తంలో నేను చెప్పాను, అందరం మనం అంతా ఏం కోరుకుంటున్నామో అటువంటి సొసైటీ ఏర్పడుతుంది, అటువంటి వాతావరణమే ఏర్పడుతుంది. ఉమ్. ఇంకోటి ఏర్పడదు. మనం అందుకనే ధర్మం పాటించమని పరమాత్ముడు వేదంలో ఎందుకు చెప్పాడంటే, ధర్మం పాటిస్తే సుఖం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. అప్పుడు మరి ఇప్పుడు 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 నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటానండి. ఉమ్, నాకు ఈ విధమైన ఆ అంటే ఒకరిని చంపాలని కానీ, ఒకరిని ఏదైనా ఇబ్బంది పెట్టాలి కానీ నాకు లేదు. ఉమ్, అలాంటి వ్యక్తి ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఇంకొక వ్యక్తి వచ్చి సడన్ గా అతను చంపేయటం, లేకపోతే అతన్ని ఏ కాలో చేయి ఎరగొట్టడం ఏదో ఒకటి జరుగుద్ది. ఉమ్, ఉమ్, ఇప్పుడు మనం ఏమంటాం, ఇతను పాపాత్ముడు కాబట్టి ఇతనికి ఆ ఇంత గత జన్మలో ఏదో పాపం చేసుకున్నాడు, ఆ ఉమ్, పాపం చేసుకోవడం వల్ల ఉమ్. ఇతను అది అనుభవిస్తున్నాడు అని అంటాం. ఎవరు చనిపోయిన అతనా? చనిపోయిన అది ఓకే. జరిగి, అది అతని ప్రారంధం, లేకపోతే అతను ఏదో ఒక దానికి ఒకటి మనకి ఒక ఒక సిద్ధాంతం చెప్తాం. ఉమ్, కానీ ఇప్పుడు అలా 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 ఎందుకు క్రియేట్ అవుతుంది? దీనికి మీరు ఇంత ముందు ఒక వీడియోలో చెప్పారు. ఉమ్. బట్ అలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఎందుకు క్రియేట్ అవుతుంది ఇక్కడ? ఓకే, మనం అది ఇట్లా మాట్లాడుతున్నాం. మనకు మనమే గనక అలా క్రియేట్ చేసుకుంటే, ఉమ్. అప్పుడు ఇంక ఈ కర్మ సిద్ధాంతంతో మనం మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళి దీన్ని అనుభవించటం ఇవన్నీ ఎందుకు ఉంటాయండి? ఇంక అప్పుడు ఉండవు మనం కదా. క్రియేట్ మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనకే ఇప్పుడు ఏ కోరిక లేకుండా మనిషి ఎవడు ఉండలేడు. ఒక్క నిమిషం, ఒక సెకండ్లో కూడా కనురెప్ప మూసి తెరవడానికి కూడా కోరిక ఉండాలి. అవునండి, లేకపోతే జీవం లేని శరీరం కదండి అది. అవును, కరెక్ట్ అండి. సో దేర్ ఫోర్, కర్మలు మనం చేస్తున్నప్పుడు అది అకార్డింగ్ టు ద రూల్ బుక్ ప్రకారం చేస్తే మీకు కర్మ అంటదు అని చెప్పి స్పష్టంగా ఇచ్చాడు. ఉమ్, సో ఉమ్, కానీ మీరు రూల్ బుక్ ప్రకారం చెయ్యరు కాబట్టి, మీకు కావాలనుకుంటారు కాబట్టి, మీరు కావాలనుకున్నదే ఏర్పడుతుంది అక్కడ. అంటే ఇప్పుడున్న సొసైటీ, ఇప్పుడున్న మనం 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 ఉన్నప్పుడు సొసైటీ మన కర్మానుసారం ఏర్పడింది. సమస్య లేదు. ఓకే. మీరు మీరు ఒక్కళ్ళే కోరుకునేది కాదు సత్యనారాయణ గారు, మీరు, నేను, ఇంకొకళ్ళు అందరూ ఏవేవి కోరుకుంటున్నామో, ఎప్పటికప్పుడు కోరుకుంటున్నామో
ఆటోమేటిక్గా ఈ యొక్క సృష్టి మారుతూ ఉంటుంది, మారి ఓకే. ఏర్పడుతుంది, మారుతూ ఉంటుంది అంతే. దానికి అది మీకు మీకు ఇప్పుడు మీరు మీరు ఒక కొన్ని కోటాను సంవత్సరాలు బతుకుతూ అన్ని చూస్తుంటే కానీ తెలియదు మీకు ఆ విషయం. అండ్ అవును, అర్థమైంది. కానీ అంటే కర్మ మా సిద్ధాంతం ఏంటంటే కాలానుగు కా- కా- ఉమ్, కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. మన కర్మలను బట్టి అది అక్కడికి అక్కడ వెళ్ళి ఫిక్స్ కోర్స్ ఆఫ్ అవుతాం, అక్కడికి వెళ్ళి ఫిక్స్ అవుతాం. అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటా చాగంటి అన్న వ్యక్తి ఒక $100 మిలియన్ కావాలని కోరుకుంటున్నాడు అనుకుందాం కాసేపు మైండ్లో. నాకు అది ఓకే. కావాలి, అది కావాలి, అది కావాలని కోరుకుంటున్నాడు అనుకోండి, వచ్చేస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే ఈ వెంకటా చాగంటి అన్నవాడు ఒక గుడిసెలో కూర్చొని గంజినీళ్ళు తాగుతూ 100 మిలియన్ కావాలి, 100 మిలియన్ కావాలంటే రావు. అతనికి గంజి తాగే వాళ్ళందరికీ హెడ్ అవుతాడు, ఎప్పుడో ఒకప్పుడు $100 మిలియన్ వస్తాయి. అది ఈ జన్మ, వచ్చే జన్మ, ఆ జన్మ. ఎందుకంటే పరిస్థితులు కావద్దు మరి నీకు. గంజి తాగేవాడికి $100 మిలియన్ ఏదో లాటరీ టికెట్ కొంటేనో లేకపోతే ఏదైనా కష్టపడి పని చేసి ఏమైనా సంపాదించి వ్యాపారం చేస్తే కానీ రావాలి, లేదు దొంగతనం చేస్తే రావాలి. సో ఈ మనిషి ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చొని నాకు $100 మిలియన్ కావాలి, $100 మిలియన్ కావాలి అంటే రావు కదండి. రావాలి, కోరుకుంటున్నాడు. కోరుకుంటున్నాడు కాబట్టి పరమాత్ముడు ఏర్పాటు చేస్తుంటాడు, అతన్ని ఆ సొసైటీలో తీసుకెళ్ళి పెట్టేస్తాడు ఎప్పుడో ఒకప్పుడు. ఇంకొక జన్మలో అవ్వాలి. ఇంకో జన్మ, ఆ జన్మ, ఆ జన్మ ఎప్పుడో తెలియదు, మొత్తానికి అవుతుంది. అప్పుడు మరి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడున్న వ్యక్తి ఉం. ఆ ఇంకొక జన్మలో ఉన్న వ్యక్తి ఒకటి అవ్వరు కదండి అప్పుడు. ఆత్మ అదే కదా. అప్పుడు మరి ఇది ఇతను ఇప్పుడు నా పేరు శివరామకృష్ణ. శివరామకృష్ణ నేను ఉం. మ్, ఏదో మీరు అన్నట్టుగా ఒక $100 మిలియన్ సంపాదించాలని అనుకున్నాను. బట్ ఉం. నేను అమెరికా రాలేను. ఉం. నాకు అమెరికా రావటం అమెరికా తెలియదు. అక్కడ ఇండియాలోనే లేకపోతే ఏ అండమాన్ నికోబార్లోనే ఉన్నారనుకుందాం, అవును, అయినా అది అవును. నెరవేరుతుంది. అది అంటే ఈ జన్మకి నెరవేరదు. ఈ జన్మ నెరవేరొచ్చు, మీరు ఏం కృషి చేస్తున్నారని. నెరవేరచ్చు. ఆ, అంటే ఇంకొక జన్మకి అది వెళ్ళింది అనుకుందాం అండి, ఉమ్, సపోజ్ ఉమ్, మీరు చెప్పిన దానిపై. అవును. అప్పుడు మనం ఇక్కడున్న శివరామకృష్ణ అక్కడ ఉండడు కదా. మీరు అన్న ఆత్మ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎవరో గత జన్మలో నేను ఆత్మకి ఎవరో నాకు. ఆత్మకి మనసు అటాచ్ అయి ఉంటుంది, చిత్తం అటాచ్ అయి ఉంటుంది, బుద్ధి అటాచ్ అయి ఉంటుంది, పంచ సూక్ష్మ శరీరాలు అటాచ్ అయి ఉంటాయి. సో బట్ అది దానికి నాకు గుర్తుండదు కదండి. అది గుర్తుంది. అది ఏ? అది 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 మీ బాధ్యత. మీరు పూర్వజన్మలో ఏమేమి కర్మలు చేశారో దాని ఆ, ప్రకారం ఇప్పుడు అనుభవిస్తున్నారు ఆల్రెడీ. ఆల్రెడీ అనుభవిస్తున్నారు కాబట్టి మీకు $100 మిలియన్ వచ్చే స్కోప్ ఉందో లేదో ఆ పరమాత్మ న్యాయంలోనే ఉంటుంది, కానీ మీ న్యాయంలో ఉండదు కదా. మీకు మనకేంటంటే లిమిటెడ్ నాలెడ్జ్ ఉందండి, చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది. అవునండి. వాడు పుట్టినప్పుడు స్కూల్లో చేర్పిస్తుంటే ఏడుస్తాడు వాడు. అవును. స్కూల్కి వెళ్ళను అని ఏడుస్తూ ఉంటారు కొంతమంది, ఏడవకపోవచ్చు కానీ కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తారు. ఎందుకంటే 99% ఇంటిలో ఏడుస్తారు. ఇంటిలో ఉన్న సుఖము, ప్రేమ అక్కడ దొరకవు. స్కూల్లో దింపొస్తే అన్ని కొత్తగా ఉంటాయి. కొత్తగా ఉన్నప్పుడు టీచరు హైట్ కామ్గా ఉండండి అది ఇది అని ఏదో గదమాయించటమో లేకపోతే ఏదైనా ప్రేమగా చెప్పినా కానీ ఆ పిల్లవాడు మిగతా పిల్లలు గీర్చటం, రాక్కటం ఏదో చేస్తుంటారు అనమాట. సో ఆ పిల్లవాడికి బాధ అవుతుంది. కానీ మీరు ఎందుకు డ్రాప్ చేసి వచ్చారు? ఎందుకంటే ఆ అబ్బాయి అభివృద్ధిలోకి వస్తాడు, విద్య నేర్చుకుంటే కానీ వాడు మంచిగా తయారవ్వడు, లేకపోతే బతకలేడు. నేను ఎల్లకాలం వాడిని పోషించలేను కదా. అవును, అది మ్యాండేటరీ. అండ్ ఇవన్నీ జరుగుతాయి. ఇదే సిస్టంలో మీరు మీరు ఇప్పుడు అనుభవిస్తున్నది మీ కర్మలు పూర్వజన్మల నుంచి వస్తున్నాయి. సో ఆ కర్మల్ని మార్చుకుందుకు మీరు తపస్సు చేసుకుంటూ గబగబా మార్చుకోవాలి. ఆ కర్మలు అనుభవిస్తూ ఉంటారు, వదిలేద్దాం, ఎటు వస్తాయి అవి. మీరు వద్దన్నా వస్తాయి. వచ్చే వాటి గురించి భయపడకుండా నాకు ఏం కావాలో ఇది ఈ జన్మలో నేను సాధించుకుంటాను అని చెప్పి కూర్చున్నాడు అనుకోండి మనిషి, సో అవుతుంది. అలా కాకుండా అవునండి. ఇప్పుడు ఆ, ఆ, చెప్పండి. అప్పుడు ఇంక ఈ ఈ ఈ ఆత్మకిని ఇంక ఈ బాడీకి ఏం సంబంధం ఉంది? నేను కావాలని సాధించుకున్నాను. ఇప్పుడు నేను సిఏ చదవాలనుకున్నాను, సిఏ చదివాను. ఆ, ఒక చోట ఉద్యోగం చేయాలనుకున్నాను, మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కొట్టాలనుకున్నాను. మైక్రోసాఫ్ట్ వాళ్ళు పెట్టిన ఒక నా టెస్ట్లను అవి ఇవి, ఆ, మొత్తం మీద వాళ్ళకి కావాల్సినట్టుగా నేను తయారయ్యి అక్కడ ఒక టెస్ట్ రాసి నేను వెళ్ళిపోయాను. ఉమ్, ఇట్ ఇస్ ఎంటైర్లీ నేను ఇక్కడ కూర్చుని నేను అనుకున్నదే అనుకున్నట్టుగా వెళ్తున్నాను. అక్కడ మైక్రోసాఫ్ట్ కూడా ఇంతకు ముందు లేదు.
అవును. ఇప్పుడు ఈ రోజు వచ్చింది. ఉమ్, సపోజ్ ఈ వెంకట చాగంటి గారు ఒక యూనివర్సిటీ పెట్టారు. ఆ ఉమ్, యూనివర్సిటీ గత గత జన్మలో లేదు, గతంలో లేదు, ఒక ఉమ్, 30 సంవత్సరాల క్రితం లేదు. ఉమ్, నేను ఇమీడియట్ గా నాకు వేదం నేర్చుకోవాలని అనిపించింది. ఉమ్. నేనేం చేస్తానండి, మీ యూనివర్సిటీలో జాయిన్ అయిపోతాను. చూసారా? ఇప్పుడు మీరే ఈ సమాధానం చెప్పారు. మీరు వేదం నేర్చుకుందుకు నేను యూనివర్సిటీ పెట్టాను అంటే ఈ పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. లేకపోతే ఏర్పడవు. మీరు మైక్రోసాఫ్ట్ ఈ- ఉద్యోగం అని అప్పుడు అనుకొని ఉండరు. కానీ మైక్రోసాఫ్ట్లో ఎటువంటి ఉద్యోగం ఉందో అటువంటి ఉద్యోగాన్ని కోరుకుని ఉంటారు మీరు. అంటే ఒక రకమైన ఉద్యోగం అది మీకు తెలియదు కాబట్టి పరమాత్ముడు ఏర్పాటు చేస్తాడు అంతవరకే. మీరు వేదం నేర్చుకోవాలనే సమయానికి నేను యూనివర్సిటీ పెట్టాను చూసారా? అది మీ కోరిక బలం అన్నమాట. అది అది గొప్ప విశేషం. ఒక మాట మనకు తెలియకుండానే మనకి ఏర్పడతాయి అంటే మీ ఎన్నో జన్మల నుంచి మీరు అనుకుంటూ 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 వచ్చినప్పుడు ఈ జన్మలో కూడా అనుకుంటున్నారు అనుకోండి, వెంటనే అవి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా అండి. శివరామకృష్ణ గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు శివరామకృష్ణ సత్యనారాయణ రెండునా? అదే మా అమ్మాయి పేరు వచ్చేసిందండి అక్కడ. అచ్చా అచ్చా అచ్చా. మీరేంటి మీరు సత్యనారాయణ మీ పేరు? ఆహాహా, ఆ, సంకృత్య అండి, అది సంకృత్య మనోహరి అమ్మాయి పేరు. ఆహా, నేను మీ పేరు అడుగుతున్నాను. శివరామకృష్ణ అండి. శివరామకృష్ణ అది. సో ఎందుకంటే మీరు ఈమెయిల్ పెట్టినప్పుడు సత్య అని పెడితే నేను సత్య శివరామకృష్ణ అని అనుకుంటున్నాను నేను. సో కాదు. ఓకే. ఆల్ రైట్. ఓకే ఓకే, ఓకే. బై మిస్టేక్ వచ్చి ఉంటుంది. అదే. ఓకే. సో మొత్తానికైతే ఇప్పుడు శివరామకృష్ణ గారు సో వీల్ థింక్ లైక్ దిస్. మనం అనుకున్నప్పుడు పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే ఆ ఏర్పడుతున్న పరిస్థితుల్ని మీరు ఎంతో బలంగా ఇదివరకు కోరుకున్నారు కాబట్టి ఆ పరిస్థితిలోకి వచ్చి పడ్డారు. మీరు దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే బాధ్యత మీది. ఫుల్ఫిల్ చేసుకోకుండా వదిలిపెట్టారనుకోండి మళ్ళీ పరమాత్ముడు ఇవ్వడం. మళ్ళీ మీరు కోరుకొని 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 బలవంతంగా అయితే కానీ రాదు. సో ఏదైనా మన డిజైర్ అండి. మన డిజైర్ లేకుండా అవ్వదు. ఫర్ ష్యూర్. ఈ చేత్తో గోడను గుద్దితే గోడ పగిలిపోవాలి అనుకొని గుద్దారనుకోండి ఫస్ట్ చెయ్యి ఇరుగుతుంది, తర్వాత సంగతి తర్వాత. అయితే అందుకని దానికి ఏం చేస్తారంటే మీరు మెల్లమెల్లగా కొడుతూ కొడుతూ చేతిని గట్టి చేసుకొని అప్పుడు గుద్దుతారు. సో అలానే ప్రతి మానవుడు తన అనుకోగానే అవ్వడానికి దానికి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దాన్ని నువ్వు ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే అవ్వదు. ఫాలో అవ్వకపోతే అవ్వదండి. ఇప్పుడు నేను $100 మిలియన్ అడిగే ముందర నాకు సిగ్గు ఉండాలి. నేను ఎందుకు నాకు $100 మిలియన్ కావాలి? నేను ఏం పని చేశానని నాకు అది కావాలి అని నేను అనుకోవాలి కదా. అనుకోడు మనిషి, అది అనుకోడు. కోరికలు వచ్చేస్తాయి. ఈ వింత కోరికలు మూలంగానే సమాజంలో ఇన్ని రోగాలు ఇన్ని రుగ్మతలు వస్తుంటాయి. ఇవన్నీ మానవులు కోరుకున్నవే. రకరకాల మానవులు విపరీతమైన ఆశతో దురాశతో చేసిన పనుల మూలంగా కోరిన కోరికల మూలంగా అవుతున్నాయి. అది ఎందుకు మానవుడిని భగవంతుడు దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? వెరీ ఇప్పుడు గుడ్. మనకు భగవంతుడు ఒకటి మీరు అడిగారు, ఆ ప్రశ్న సమాధానం చెప్పండి. భగవంతుడు కంట్రోల్ చేయడండి, మీకు ఇచ్చాడు బాధ్యత. మీది. మీకు సుఖం కావాలో దుఃఖం కావాలో మీరు తేల్చుకోండి. నాకు సంబంధం లేదు. నువ్వు కోరుకున్న మానవ జన్మ ఎత్తావు. నేను చెప్పినానా? ఆయన చెప్పలేదు ఎత్తమని. ఇప్పుడు ఇప్పుడు నేను చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు ఉమ్, నన్ను తీసుకెళ్లి వేద పాఠశాలలో జాయిన్ చేశారు అనుకుందాం సార్. అనుకో. ఇప్పుడు నాకు వేదమే వస్తుంది, నాకు అంతే తెలుసు. ఉమ్, ఇది ఎవరు డిసైడ్ చేశారండి? నా తల్లిదండ్రులు లేకపోతే నా ఎల్డర్స్ డిసైడ్ చేశారు. ఉమ్, నేను డిసైడ్ చేసుకోలేదు కదండి. ఉహు, చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ నాకు అది కాకుండా నేను వెళ్ళి ఒక అడవిలో నన్ను వదిలేశారు అనుకుందాం ఉమ్, కనీసం. ఉమ్, అక్కడ నాకు ఏ ఫెసిలిటీస్ ఉండవు, నేను ఆ అడవికి తగ్గట్టుగా నేను జరుగుతుంది. నివసిస్తూ ఉంటాను, ఉమ్, పెరుగుతాను. ఇప్పుడు ది అప్పుడు ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఈ నా నా ఫేట్ అంతా డిసైడ్ చేసేది నా తల్లిదండ్రులు, నా పెద్దలో కాదు తప్పితే కాదు నేను కాదు కాదు కదా. కాదు కాదు కాదండి. కాదండి. తల్లిదండ్రులు కాదు, పెద్దలు కాదు. మీరు పూర్వజన్మలు ఏం కోరుకున్నారో ఆ రకంగా ఇక్కడ జన్మ తీసుకుంటారు. వీళ్ళకే జన్మ తీసుకుంటారు. మీరు ఏం కోరికలు కోరారో ఆ కోరికల ప్రకారం ఇక్కడ జన్మ తీసుకుంటారు. జన్మ తీసుకున్నప్పుడు ఆ ప్రకారమే మిమ్మల్ని అది నడిపిస్తుంది. సో మీరు అక్కడ వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైతే మీ అప్పుడు నేను 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 20 20 ఇప్పుడు నా నా వయసు 40 సంవత్సరాలు.
ఉమ్, 40 సంవత్సరాలు నేను అనుకున్నట్టుగా నా జీవితం లేదు అనుకుందాం. ఉమ్, ఓకే. ఉమ్, నేను ఏమనుకుంటాను, అమెరికాలో మంచి సంపన్నమైన కుటుంబంలో పుట్టాలని అనుకున్నాను. ఉమ్, ఇప్పుడు నేను అనుకుని నేను చనిపోయాను అనుకుందాం, ఉమ్, సూసైడ్ చేసేసాను అనుకుందాం. ఉమ్. ఓకే. అప్పుడు నేను పుడతానండి అక్కడ. ఫస్ట్ మీరు ఒక అధర్మం చేశారు. సూసైడ్ అనేది అధర్మం. మరి ఇంకెలా? సూసైడ్ అనేది అధర్మం. సూసైడ్ అనేది కాదు, మామూలుగా నేను ఆ ఇప్పుడు కోరికతో మీరు ఉండగా, అనుకో, ఇప్పుడు తోటి విశేషం ఉండగా ఏంటంటే చనిపోయాను అనుకుందాం. సంపన్న చనిపోయాను కుటుంబంలో, ఇప్పుడు సంపన్న కుటుంబంలో పుట్టినంత మాత్రాన మీకు మంచి జరుగుతుందని ఏం లేదు అక్కడ. అది కాదండి నా కోరిక, అది మీ కేవలం కోరికే, అది నా కోరిక మీ మీ అంతే. కోరిక తీరుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ జన్మలో మీరు తీసుకున్నప్పుడు ఈ జన్మలో మీరు అనుభవించాల్సిన కర్మ కొద్దీ మిమ్మల్ని నిర్మించాడు పరమాత్మ. ఉమ్, ఉమ్, మీకు ఉమ్. అటువంటి శరీరాన్ని ఇస్తాడు, అటువంటి హైటు, వెయిటు, ఆ చాతుర్యము, మనసు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవే ఇస్తాడు. వాటితో మీరు బతుకుతూ నేను నాకు వచ్చే జన్మలో కానీ, ఇప్పుడు ఇప్పుడు పుట్టలేరు కదా. మీరు పుట్టాలంటే మళ్ళీ చనిపోయిన తర్వాత ఎన్నో మళ్ళీ ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి 40 సంవత్సరాల దాకా చేసిన మీ కర్మలు ఏవైతే ఉన్నాయో దానికి కూడా అనుభవాలు ఉంటాయి కదా. అదే కదండి, ఇప్పుడు అదే కాంట్రడిక్టివ్ అయిపోతుంది స్వామి. ఎందుకు ఇప్పుడు అవుతుంది? నేను నేను అనుభవించేది, ఇప్పుడు నేను ఒక అడవిలో ఉన్నప్పుడు, నేను అక్కడ నాకు ఏ ఫుడ్ దొరకనప్పుడు నేను ఒక జీవిని సంహరించే తినాలి. తిన్నారు. అది పాపమే. అది వేదం ప్రకారం పాప ఒక జీవిని బ్రో, సంహరించు. పాప పుణ్యాల సంగతి పక్కన పెడదాం. మనం కర్మ సంగతి మాట్లాడుతాం. అదే అక్కడ ఆ ఆ కర్మ కర్మ చెయ్యాలి చేశారు. కదండి, నేను మీరు ఆ చేశాను. కర్మ కోరుకున్నారండి. మీరు కోరుకుంది అసలు సమస్య లేదు. అలా కాదు సార్, నాది ఇది మొదటి జన్మే అనుకుందామండి. అసలు నేను ఇంతకు ముందు మొదటి జన్మ పుట్టలేదండి. ఉండదండి. మొదటి జన్మ కాదు లేనే లేదు. కాదండి బాబు. భగవంతుడు నన్ను ఇప్పుడే సృష్టించాడు అనుకుంది, ఎక్స్ ఇప్పుడే అనే పర్సన్. సృష్టించడం ఉండదు. ఇది సృష్టి సైకిల్, మీకు ఇది ఫస్ట్ అర్థం కావాలి. ఓకే. ఇప్పుడు మీరేమను, సపోజ్ సృష్టి జరిగి 197 కోట్ల సంవత్సరాలు, చిల్లర సంవత్సరాలు అయింది. సో ఈ ఉమ్. ఈ ఈ ఈ యొక్క ఈ 197 కోట్ల ఫస్ట్ టైం పుట్టిన వాళ్ళు ఏ కర్మ చేయలేదు అనుకోవడం చాలా పొరపాటు. అంతకుముందు సృష్టిలో చేసినవి ఇక్కడ కంటిన్యూ అవుతాయి. మరి అంతకు ముందులో కూడా ఫస్ట్లో ఉంటుంది, కానీ మళ్ళీ అంతకు ముందు ఉంది. ఇది ఒక సైకిల్ అంతే. దెర్ ఇస్ నో వే యూ విల్ నో అంటిల్ యూ డూ. మీరు అష్టాంగ యోగ సాధన చేస్తే కానీ ఆ యొక్క చిక్కుముడి వీడదు. ఆ చిక్కుముడి వీడాలి అంటే అష్టాంగ యోగ సాధన చేయాలి, వేదం ఓకే. చదవాలి. వేదం చదివినప్పుడు, వేదం నేర్చుకునేటప్పుడు మీకు ఆ చిక్కుముళ్ళు విడిపోతూ ఉంటాయి. మీకు అర్థమైపోతుంది. వాహ్, క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ రావాలంటే వేదం గురించి తెలుసుకోవాలి, పరమాత్మ లక్షణాలు తెలుసుకోవాలి, మీ లక్షణాలు మీరు తెలుసుకోవాలి. ఆత్మ లక్షణాలు, మనసు లక్షణాలు, బుద్ధి లక్షణాలు ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. అవునండి, ఇంత ముందు వీడియోలో కూడా మీరు ఆ విషయం చెప్పారు. ఎవరో ఒక ఆయన అడిగితే, వేదం చదివితేనే భగవంతుని తెలుసుకోగలమని అవును. మీరు ఆ పాయింట్ చాలా చక్కగా చెప్పారు. ఉమ్. బట్ ఇక్కడ ఆయన, మీరు ఆయనకి అదే పాయింట్ చెప్పారు, ఇప్పుడు నాకు అదే చెప్పారు. కానీ ఇక్కడ నేను నా స్థితిగతుల్ని నేను నిర్ణయించుకోవట్లేదు. ఉమ్. ఇప్పుడు నేను అడవిలో పుట్టినప్పుడు నాకు వేదం చెప్పేవాళ్ళు అక్కడ దొరకరు. అప్పుడు మీకు వేదం రెండో, చదువుకోవాలన్న బుద్ధి కానీ ఎక్కడి నుంచి వచ్చింది? నేనేమనుకుంటానండి, నా జీవితం, నేను పక్క మిగతా వాళ్ళు అక్కడ అందరూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అంటే నేను అడవి బయటకు వచ్చి చూసినప్పుడు ఒక సొసైటీ అంటూ ఉంటది కదా, చుట్టూరు ఉన్న మనుషులు ఉంటారు, నాలాంటి మనుషులు చాలా మంది ఉంటారు. వాళ్ళు లైఫ్ ఒకలా ఉంది, నా లైఫ్ ఇలా ఇలా ఇంటికి అయిపోయిందని నేను ఒక ఆలోచనలో ఉంటాను. ఉమ్. అప్పుడు ఖచ్చితంగా అనుకుంటాను, నా లైఫ్ ఇలా ఎందుకు అవటానికి కారణం ఏంటి అని నేను ఒక పరిశోధనలోకి వెళ్తాను ఖచ్చితంగా. ఎవరైనా ఉమ్. అది క్వశ్చన్ వేసుకుంటారు ప్రతి ఓకే. ప్రతి లైఫ్ లో. ఉమ్. అప్పుడు నాకు ఇంకా తెలుసుకునే అవకాశం ఎక్కడ ఉందండి, నాకు ఉండదు కదా. ఇప్పుడు ఎందుకు మనం మనం ఇక్కడ కాదండి? మీరు ఉండి అప్పుడు అది మీరు పరిశోధన మొదలు పెట్టారు కదా, పరిశోధన మొదలు పెట్టినప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా, అవునండి. తెలుసుకుంటారు. ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు అదే తెలుసుకో. అదే అంటే అందుకే మీతో మాట్లాడాలని అదే తెలుసు. అనుకుంటాను. మీరు ఇప్పుడు మీరు Actually గా. తెలుసుకోకుండా ఏం చేస్తారు చెప్పండి? అదే ఖచ్చితంగా మీరు అర్థం కాదు. తెలుసుకోవాలనుకుంటే తెలుసుకుంటారు. ఆ అవకాశం కూడా పరమాత్ముడు ఇచ్చాడు. సృష్టిలో అన్నీ ఇచ్చిపోయాడు మీకు. మీకు మీరు దాన్ని తీసుకొని దాన్ని అనుభవిస్తున్నారు, దాన్ని చేస్తున్నారు, మీరు తెలుసుకుంటున్నారు. అయినా సరే తెలుసుకోవట్లేదు అంటే తప్పు అవుతుంది.
మరి మీరు ఇప్పుడు నేను ఈ కర్మకి బాధ్యుని అయిపోతున్నాను కదా సార్. నేను అవుతారు ఇప్పుడు అవుతారు ఈ అవుతారు. కర్మ, ఇప్పుడు నాకు నేను మీరు మీరు అన్నట్టుగా ఉమ్, గత జన్మలో ఉమ్, నేను ఏంటో నాకు తెలియదు. ఉమ్, ఉమ్, బట్ ఉమ్, ఇక్కడికి నేను వచ్చినప్పటికి ఉమ్, నాకు సరైన వసతులు ఇక్కడ నేను అంటే ఇప్పుడు ఒక అంగవైకల్యం రావచ్చు నాకు. ఉమ్, ఓకే, అది ఉమ్. నేనేమనుకుంటాను, నాకు నా గత జన్మలో నేను చేసిన ఏదో కర్మ, ఆ కర్మ వల్ల నేను ఇక్కడ ఇది అనుభవిస్తున్నాను అనుకుంటాను. ఓకే, ఓకే. కానీ అనుకుంటాను. ఈ ఈ ఈ ఇది ఇప్పుడు నాకు అంగవైకల్యం అయిన తర్వాత నేను ఒక చోట కూర్చుండిపోవాలి. నేను ఇంక ఎట్టి పరిస్థితుల్లో ఒక చోటకి వెళ్ళి నేను నాకు స్వసిద్ధంగా నేను ఫుడ్ సంపాదించుకోలేను, వండుకోలేను, తినలేను, ఏమీ చేయలేను, కానీ బ్రతకాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, అలా వెళ్తున్న ఏదో ఒక దాన్ని చంపుకుని కాల్చుకుని తింటాం, లేదా నా దగ్గరికి వచ్చిన దాన్ని చంపేయటం, లేదా అక్కడ ఉన్న ఏదో ఒక దాన్ని నేను ఒక ఒక ఖచ్చితంగా నేను ఏం చేయాలి. ఉమ్. మంచి కర్మ అయితే చేయటానికి లేదు, అవకాశం లేదు. అప్పుడు ఏం చేస్తానండి, పాపమే చేస్తాను. అవకాశం లేకపోవడం అంటూ ఈ సృష్టిలో లేనే లేదండి. మీరు జంతువుని తిన్నారు, ఓకే, తినండి. మీరు మీకు తెలియదు ఉమ్, కాబట్టి ఉమ్, తిన్నారు. కానీ అదే ఉమ్. అడవిలో చెట్లకి పండ్లు కాస్తాయి, అవును, కాస్తాయి. వాటిని ఇప్పుడు నేను తింటారు. అంగవైకల్యంలో ఉన్నప్పుడు ఆ చెట్టుని నేను అది. లేదా కింద పడిన పండుని తీసుకుని తింటారు. మీకు అన్ని ఓకే. అవకాశాలే వస్తాయి, ఒక్కొక్కటి వస్తాయి. వచ్చినప్పుడు ఆ రుచి చూసినప్పుడు ఇది బాగుందే పండు అనుకున్నప్పుడు, ఇలాంటి పండ్లు మళ్ళీ ఇంకా కొన్ని ఉంటే బాగుండు అనుకున్నప్పుడు, మీకు ఆ పండుని మీరు ఎక్కడో విసిరేశారు అనుకో, తినేసిన తర్వాత ఈ గింజను తీసి మీరు ఒక్క తినలేక నిమిషం విసిరారు. అక్కడ ఒక మొలక వచ్చింది అనుకోండి, మళ్ళీ అది మీ జీవితంలోనే పండిస్తుంది. ఒక సంవత్సర కాలంలో పెద్దగా పళ్ళిస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఈ గింజ అది అని. అది ఆ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. వచ్చినప్పుడు మీరు అవును. ఓ ఇలా నాటుకొని తిన్నప్పుడు జంతువులను చంపక్కర్లేదు అన్న జ్ఞానం వస్తుంది. ఖచ్చితంగా అప్పుడు మనకి వస్తుంది. అప్పుడు ఈ ఈ కర్మను అనుభవించటానికి ఉమ్. నీకు ఎక్స్పైరీ ఆఫ్ లైఫ్ ఎందుకు ఇస్తున్నాడు భగవంతుడు? ఒక నువ్వు ఈ ఈ క్షణం నుంచి ఈ క్షణం వరకే మన అర్థం కాదు, లేకపోతే ఒక 100 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు. ఎక్స్పైరీ ఆఫ్ లైఫ్ ఆయన ఇచ్చేది కర్మలు, పాత కర్మల ప్రకారం ఇస్తాడు. దానికని ఎక్స్టెండ్ చేసుకునే స్కోప్ కూడా మీకే ఇచ్చాడు. నేను కర్మ అనుభవించకుండా నేను వెళ్ళిపోతాను కదండి ఆ, ముందుకి. కర్మ అనుభవిస్తూనే మీరు కొత్త కర్మలు క్రియేట్ చేసేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. మీరు అవునండి. ఇప్పుడు నాతో అప్పుడు మరి నేను మాట్లాడడం కూడా చేసే. కొత్త కర్మనే. అవునండి. కర్మలు క్రియేట్ చేస్తూ మనం ప్రతి సెకను కర్మని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. అది వాస్తవం. మరి అదే భయం వేస్తుంది. భయం. నా భయం వల్ల అదే. అందుకనే అష్టాంగ యోగ సాధన మనం చేయాలి. ఇంకోటి చెప్తా చూడండి. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడండి, మూడేళ్ళ పిల్లవాడు, తల్లికి బాగా అలవాటైన వాడు. సరే, బాగుంది. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు, గొడవ పడి విడిపోతున్నారు. అప్పుడు కోర్టు ఓకే. వాళ్ళు పిల్లవాడు తండ్రి దగ్గర ఉండాలి, తల్లి దగ్గర కాదు అని నిర్ణయించారు అనుకోండి. అప్పుడు పిల్లవాడు తల్లి ఎత్తుకున్నప్పుడు సమయంలో పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోతుంటే ఆ పిల్లవాడు ఏడుస్తాడు తల్లి కావాలి అని. వాడికి అర్థం కాదు ఎందుకు తల్లిని దూరం చేశారు. అవునండి. అదే 5 ఏళ్ల పిల్లవాడికి అది జరిగింది అనుకోండి, వాడికి కొంత అర్థం అయ్యి అవ్వనట్టుగా ఉంటుంది. 10 ఏళ్ల పిల్లవాడికి చేశారనుకోండి, వాడికి కొంత అర్థం అవుతుంది, ఎక్కువ అర్థం అవుతుంది. అదే 20 ఏళ్ల పిల్లవాడికి చేశారనుకోండి, వాడికి బాగా అర్థం అవుతుంది. సో ఇలా మనం ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, ఆ జ్ఞానం పెరుగుతున్న కొద్దీ అర్థం పెరుగుతుంది, అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. అవును. సో అవునండి. వాస్తవం. జ్ఞానం పెరగాలి. మనిషికి జ్ఞానం పెరిగితేనే ఎందుకు ఇలా జరుగుతున్నాయని అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అలా అంటున్నారు. నేను ఒక 100 మంది సోల్జర్స్ ని తయారు చేసి ఉమ్, చిన్నప్పటి నుంచి వాళ్ళని తీసేసుకుని ఉమ్, వాళ్ళని సోల్జర్స్ ని తయారు చేసి నువ్వు కనిపించిన నెలలో చంపేస్తా ఉంటారు, ఈ ఈ ఈ ఈ ఈ క్యారెక్టరిస్టిక్ ఉన్న నెల చంపేయరా అని చెప్పి నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళని వదిలేశాను. ఉమ్, వాళ్ళకి అది చేస్తేనే ఫుడ్, అది చేస్తేనే అన్ని జరుగుతాయి. ఉమ్, ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ అనుకోండి. ఉమ్. అప్పుడు వాళ్ళు వాళ్ళ నిర్దేశించినోడు ఇక్కడ ఉన్నవాడే కదా. అవును. మళ్ళీ మీరు అది గత జన్మలో వాళ్ళు అలా చేయాలని అనుకున్నారు, అందు గురించి వాళ్ళు ఇక్కడ ఇతని చేతిలో పడ్డారు అని చెప్పొద్దండి. ఎందుకు ఎందుకు చెప్పొద్దు? లేకపోతే మరి పడండి, వచ్చి పడరు అక్కడ. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నది ఇప్పుడు ఇప్పుడు మీరు గత జన్మలో
ఆలోచన మూలంగా ఇప్పుడు మీరు చేస్తలేరు చంపమని. ఉమ్, మీరు ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళని చంపమన్నారు అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ని మీరు ఈ జన్మలో చూసిన వాటిని చెప్తున్నారు మీరు. అవునండి, కరెక్ట్. కాబట్టి ఈ జన్మలో చేస్తున్న కర్మ ఇది మీరు. అవునండి. వాళ్ళని మీకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళకి అన్నీ చేసి మీరు చేస్తున్న దురాగతం ఇది. అవును. అవునండి. వాళ్ళు దానికి బలి పశువుల్లాగా, ఎందుకంటే వాళ్ళు ఏ కర్మ వాళ్ళ మనసుల్లో ఆలోచనలు చెడు ఉన్నాయి కాబట్టే ఆ చెడు ఆచరణ కోసం మీ దగ్గరకు వచ్చారు, లేదా రారు. నేను మా దగ్గరికి రారండి, నేనే వాళ్ళని ఎత్తుకొచ్చేస్తాను. ఒక అదే 2 years ఎత్తుకొచ్చిన ఉన్నప్పుడు, అ- అ- 3 years అవన్నీ ఉన్నప్పుడు. కూడా ఆ కర్మల్లో ఉన్నాయి. వాడికి ఎప్పుడో చంపాలన్న కోరిక అవి ఉంటేనే మీ చేతిలో పడతాడు వచ్చి. కానీ అదే అండి. వాడికి వివేచన అన్నది ఒకటి ఒకటి ఉంటుంది వాడికి కూడా. ఆ వివేచన భగవంతుడు ఇస్తాడు. ఎప్పుడో ఒకప్పుడు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు కొద్దిగా ఆలోచిస్తాడు అనుకోండి, ఒక్కడన్నా ఆలోచిస్తాడు అనుకుందాం. ప్రతి ఒక్కడు రోబోలాగా మీరు చెప్పిందే చేయడు, వాడు ఆలోచిస్తాడు. ఆలోచించినప్పుడు కరెక్టా తప్ప అనుకున్నప్పుడు ఎందుకు నేను కాలుస్తున్నాను అని ఆలోచన వచ్చినప్పుడు అక్కడి నుంచి మార్పు మొదలవుతుంది. ఆలోచనే ఆ, రాకపోతే మార్పు రాదు. అప్పుడు వరకు మరి నేను వాడి చేత నేను ఒక పాపకర్మ అయితే చేయించేసాను కదండి. ఏం చేశారు మీరు? వాడికి వాడి తెలియకుండానే అది నేను వాడి చేయించాను. చేతే కానీ మీకెక్కువ వస్తుంది ఆ పాపం. అవునండి. అవును. వాడికి తెలిసి చేశాడా తెలియక చేశాడా తెలియ చేయించాడా అన్నది మీ చేతుల్లో ఉంది. ఆ పాపం మహాపాపం అంతా మీరే. అవునండి. అవును. అవును. కాబట్టి మనిషికి వివేచన ఇచ్చాడు, వాడికి రాలేదు ఆలోచన అని అనకండి, వాడికి వస్తుంది. అరే నేను ఎందుకు కాలుస్తున్నాను, ఎందుకు బాస్ ఇట్లా ఆర్డర్ ఇచ్చిండు అంటే మీరేదో ఆశ చూపిస్తారు. ఏం ఆశ చూపిస్తున్నారు? తిండి పట్టే కాదు, ఇంకో ఏదో ఆశ చూపిస్తారు మీరు. అవును. సో ఆ ఆశ ఏమిటి? నీకు 72 మంది కన్యలతో వివాహం అవుతుందని ఒకడు, లేకపోతే ఇంకొకటో, లేకపోతే వాళ్ళు చంపిన తర్వాత వాళ్ళు వచ్చిన ఆస్తిని తీసుకున్నప్పుడు నీకు కొంత వాడికి కొంత వాడికి కొంతాను, ఏదో మొత్తానికి ఆశ చూపించి ఆశగా వాడు లోన్ అయ్యాడు అంటే కనుక అది వాడి తప్పు అవుతుంది. కాబట్టి ఎవరి ఆశలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి దురాశలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి జిగట కోరికలు వాళ్ళకు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు వివేచన వచ్చిందనుకోండి, వివేచన వచ్చినప్పుడు మీతో మాట్లాడాలి. ఏం బాస్ ఇట్లా చంపేస్తున్నాం మనం, తప్పు అవుతుంది కదా, వాళ్ళందరూ చచ్చిపోతే మనకి ఏమొస్తుంది, మనం ఇప్పుడు సంపాదించున్నాం కదా ఇంకా చంపడం ఆపొద్దు అంటే, లేదు నువ్వు చంపాల్సిందే అన్నారు అనుకోండి, అతని వివేచన అతన్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. ఇప్పుడు వాడు మారే అవకాశం ఆ టెర్రరిస్ట్ చెప్పడు కదండి, వాడిని చంపేస్తాడు కదా అక్కడ. చంపేస్తే అప్పటితో అయిపోయి వాడు వచ్చే జన్మలో మారిన జన్మ వస్తుంది వాడికి. అప్పుడు మరి ఈ కర్మ అంతా ఆడు అనుభవించాలి కదండి అప్పుడు, ఈ లెక్క ప్రకారం. అనుభవిస్తూ అనుభవిస్తూ వాడి మార్పు తగ్గట్టుది కూడా అనుభవించాలి కదా మరి. వాడి మనసులో మార్పు అప్పుడు వచ్చేసింది. అప్పుడు మరి ఈ మనిషి జన్మ ఎత్తుతాడన్న గ్యారంటీ ఏం లేదు, ఏముంటదండి అక్కడ? ఏం లేదు. వేరే చిన్న చిన్న జన్మలు ఎత్తుతూ చంపబడుతూ మళ్ళీ పుడుతూ చంపబడుతూ పుడుతూ చంపబడుతూ అట్లా వస్తూనే ఉంటాడు. ఇప్పుడు చెప్తా అప్పుడు మరి చూడండి. ఆత్మ ఇంకా ఇప్పుడు ఆత్మ, అప్పుడు మీరు అన్న ప్రకారం ఒకటే ఆత్మ ఉండాలి. ఉమ్, ఒకటే ఆత్మ. కానీ వాడు మీరు శుక్రకణం, సో ఈ కర్మ ప్రకారం కొన్ని కోట్ల ఆత్మలు ఉంటాయని అంటున్నారు. అవును ఉంటాయి. కానీ పుట్టేటప్పుడు ఇప్పుడు వాడికి మరి అక్కడ పుట్టాలంటే అక్కడ పుడతాడు, లేకపోతే అది వ్యర్థం అయిపోయి మళ్ళీ ఇక్కడ ఎక్కడో ఇంకో దానిలో దూరుతాడు. అవంటే సైక్లిక్ ప్రాసెస్. అదే అండి, దూరతాడు. ఇప్పుడు ఆ ఆత్మ మాత్రమే అన్ని జన్మలు, కొన్ని కోట్ల జన్మలు ఎత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అది దాని ప్రాసెస్లో ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, మీరు ఇందాక చెప్పిన దానిలో మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ జన్మ తీసుకుంటుంది పెరుగుతుంది ఇవన్నీ అవుతాయి కదా. సో ఇప్పుడు అవును. ఇప్పుడు ఆ కర్మలు అనుభవించేటప్పుడు అతను ఒక్కడే కాదు కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా. ఇప్పుడు నేను ఒక వార్త విన్నాను. ఏం వార్త విన్నాను? ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఒక చోట ఒక మారుమూల గ్రామంలో టెర్రరిస్ట్ అటాక్ చేసి ఒకళ్ళని చంపేశారని అనుకో, అయ్యో అని అనుకుంటా అంతవరకు. అదే కనుక లేదు అది వచ్చి అమెరికాలో ఎక్కడో నాకంటే చాలా దూరంలో ఉన్న వాళ్ళని ఎవరైనా చంపారనుకోండి, అర్రే అమెరికాలో జరిగింది అనుకోండి. ఆ తర్వాత నా సిటీలోనే జరిగింది అనుకోండి, అమ్మో మనం అలర్ట్గా ఉండాలని అనుకుంటా. అదే మా ఇంటి పక్కనే జరిగింది అనుకోండి, వారి ఇక్కడ దాకా వచ్చేసారు టెర్రరిస్టులు అని అనుకుంటాను, ఇంకా జాగ్రత్త పడతాను. అవునా కాదా? సో ఈ భయాలు, ఈ ఆందోళనలు, ఇవన్నీ కూడా నా కర్మకు అనుగుణంగా జరుగుతాయి. నేను ఎంత భయపడాలో, ఏ కర్మను అనుభవించాలో అవన్నీ నా భయాలకు తగ్గట్టుగానే ఆ భయాలు ఏర్పడతాయి.
సో అందుకనే మంత్రంలో అభయం అని చెప్పి మంత్రం చదువుకుంటాం మనం. సో దట్ ఆ మంత్రం ప్రకారం మనం దానికి మనం పరమాత్మను కోరుకున్నాం అనుకోండి, ఆ కోరిక ప్రకారం మంచి జరుగుతుంది. అర్థమైందండి? సో దేర్ ఫోర్ ఏది కోరకుండా జరగదు, కోరినా జరుగుతాయి. మంచి కోరామా చెడు కోరామా దాని ప్రకారం ఈ సొసైటీ ఏర్పడుతుంది. ఫర్ ష్యూర్. మీకు మీకు అర్థం కావాలంటే జ్ఞానం రావాల్సిందే, ఆ జ్ఞానాన్ని పెంచుకోండి. అంటే అందరూ ఇప్పుడు నేను నేను ఒక ఇస్కాన్ లో ఒక క్వశ్చన్ అడిగినా, ఉమ్, నీకు ఈ జ్ఞానం తోటి నువ్వు ఉన్న పొజిషన్ లో నీకు అది క్వశ్చన్ కి ఆన్సర్ అర్థం కాదు అని అంటారు తప్పితే, ఉమ్. నేను ఇప్పుడు మీకు మనకి చెప్పాను కదా, 3 ఏళ్ల ప్రొ- పిల్లవాడికి, 5 ఏళ్ల పిల్లవాడికి, 15 ఏళ్ల పిల్లవాడికి, 20 ఏళ్ల పిల్లవాడికి జ్ఞానంలో మార్పు ఉంటుంది కాబట్టి అర్థమయ్యే కెపాసిటీలో మార్పు ఉంటుంది. అది ఇప్పుడు 5 ఏళ్ల పిల్లవాడిని అవును, స్కూల్ అది వాస్తవం. మీరు దానికి కూడా ఎగ్జాంపుల్ న్యూక్లియర్ న్యూక్లియర్ ఫిజిక్స్ చదివిన వాళ్ళు అందరూ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయలేరు చేయలేడు. అని చెప్పారు. అవును, అంతే. కరెక్ట్. అవును, ఆ నాలెడ్జ్ ప్రకారం ఉమ్. వాళ్ళు దాన్ని వాళ్ళు ఎంత ఎంతవరకు కృషి చేశారు దాని మీద అన్నది, పట్టుదలగా చేశారని దాని మీదే వస్తుంది అది. అంటే మనం కర్మ చేస్తే కానీ రాదని కర్మ సిద్ధాంతం మళ్ళీ ఒకసారి ప్రూవ్ అవుతోంది. ఓకే, ఇట్లా అవును, అందాం. అవును. ఇందాక మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక రోడ్డు మీద వెళ్తున్నాడు పాపం అమాయకుడు, వాడిని ఎవడో వచ్చి టెర్రరిస్ట్ కాల్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడు ఏం పాపం చేశాడని వీడొచ్చి వాడిని కాల్చాడు అని మీరు అడిగారు. ఆ, ఇప్పుడు అతను ఏం తప్పు చేయలేదు, దానికి అర్హుడు కాదు అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు అది మీ వివేచన, అది మీ ఓకే. ఆలోచన. నా ఆలోచన మాత్రమే. ఎందుకంటే అవును. మీరు చూసినంత వరకు అతను ఏం చేశాడో మీకు అదే తెలుసు. ఉమ్, అతను అమాయకుడు పాపం రోడ్డు మీద క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఐస్ క్రీమ్ తినుకుంటూ వెళ్తున్నాడు, వాడిని కాల్చేసాడు వీడు. అవును. అంట వాడిని అడిగామని మనం కాల్చిన వాడిని ఎందుకు కాల్చేవారు అంటే, మా బాస్ చెప్పాడు ఎవడో ఒకటి వేసేయమన్నాడు, వేసేసాను, నాకు కనిపించాడు వీడియో వేసాను అంటాడు. మీకు అర్థమైందా? సో ఇప్పుడు ఉమ్, ఆ బాస్ మీరే అనుకోండి, సో వేసాడు అది. సో ఇప్పుడు ఆ రకంగా అతను చచ్చిపోయాడు. కానీ మనం ఒకవేళ అతన్ని పరిశీలనగా చూసి, వాడు మామూలు వ్యక్తా, అతను కూడా ఒక టెర్రరిస్టా, అతను ఏమన్నానా, లేకపోతే మనకి కనుక భగవంతుడు ఆ శక్తి ఇచ్చి పూర్వజన్మల్లోకి వెళ్ళి అతను ఏమేం చేశాడో చూసామనుకోండి, కొంత అవగాహనకు వస్తుంది. ఇక్కడ దాకా మాత్రం అతను రోడ్డు మీద మీరు ఫస్ట్ టైం చూశారు, అతను అమాయకుడే మీ లెక్క ప్రకారం. అంతే. సొసైటీ అంటే ప్రకారం నా మన పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఇతను నార్మల్గా ఒక క్లర్క్ అండి, ఎక్కడ ఉద్యోగం చేసుకొని వస్తూ ఉంటాడు, ఎవరికి ఏం హామ్ చేయడు అని అన్నారు అనుకోండి, అప్పుడు ఇంకాస్త సింపతి పెరుగుతుంది మనకి. సో ఇప్పుడు ఈ ఉమ్, విశేషం ఏంటంటే, మీరు బాగా గమనించుంటే మీకు మహాభారతంలో మీకు ఒక మహారాజుకి ఒక పాము శాపంగా ఇస్తారు కాటు వేయడానికి. అవును, పరీక్ష. ఆ. అయితే ఇప్పుడు అతనికి ఆ శాపం ఎవరిచ్చారు? ఒక ముని తపస్సు చేసుకుని ఉండి నా అడవిలో వెళ్ళి వేటాడుతూ అక్కడికి వెళ్ళి దాహం వేసి నీళ్ళు అడిగితే అతను కామ్గా కూర్చొని అట్లనే ఉంటే కోపం వచ్చి అక్కడ చచ్చిపోయిన పాముని తీసుకొని ఆయన మెడలో వేస్తాడు. ఇప్పుడు ఆయన ఏం తప్పు చేశాడు నేను మెడలో వేశాడు? ఆ ఆ రాజుకి తన కోరిక తీరలేదు, తన అహంకారంతో నేను రాజుని, నేను వస్తే నాకు కనీసం ఇది చేయలేదు అన్న దర్పంతో అతను చేశాడు ఆ పని. అదే ఎందుకు చేయాలి? ఆ ఋషి తల కూడా నరికేయచ్చు. కానీ అంటే ఆయన అహంకారం ఎంతవరకు ఉందో అంతవరకే చేశాడు. ఆయన కొడుకు వచ్చాడు, ఆయన అహంకారంతో శాపం ఇచ్చేశాడు. ఇప్పుడు మీకు అర్థమైంది, ఇదంతా కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. అవును, అవును. ఆ రాజు అడవిలోకి రావడానికి కారణం ఏంటి? ఎవరో వచ్చి కంప్లైంట్ ఇచ్చండి, అడవిలో ఒక మృగం తిరుగుతాం మమ్మల్ని బాధ పెడుతుంది అంటే అక్కడికి వేటకెళ్ళి ఉంటాడు ఆయన. ఆయన అవును. దగ్గర సైనికులు లేరని అందరూ వెళ్ళి ఉంటారు, ఎవరో తలా దిక్కు వెళ్ళారు, ఈయన ఒక దిక్కు వచ్చాడు. కాబట్టి ఎవరో కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళని ఆ మృగం ఎందుకు బాధించింది? ఆ మృగానికి ఏమొచ్చింది కర్మ అంటే వీడు బాధపడాలని ఉంది అని, కాబట్టి ఆ మృగం వచ్చింది. సరే ఆ మృగానికి ఎందుకు అక్కడికే ఎందుకు వచ్చింది? ఇంకో చోటుకి వెళ్ళి ఉండొచ్చు కదా. ఇలా మనం బ్యాక్ అవును. టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ వెళ్ళామనుకోండి, అందరం కనెక్ట్ అయిపోతాం. అది లాస్ట్కి ఇక్కడ అది వెంకటాచార్యుడు కూడా ఆ అడవిలో ఉన్న పరీక్షిత్ మహారాజుకి నీ కనెక్ట్ అవుతా ఏదో రకంగా. అవును. ఈ ఈ ఈ ఈ ఈ ఇన్సిడెంట్ నెంబర్ ఆఫ్ సీక్వెన్సెస్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది అవునండి. అర్థమైంది కాబట్టి, ఇవన్నీ అవును. కనెక్టెడ్ ఉన్నాయి కాబట్టి అందరం అనుకున్న సొసైటీని ఏర్పడుతుందని కూడా అర్థం చేసుకో. ఉమ్, 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 ఉమ్.
మన అంటే ఇప్పుడు జాబ్. ఇప్పుడు నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నాకు అర్థం, మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మనకు ప్రాక్టికల్ గా ఒక సిమ్ కార్డ్ ఉంది. ఆ ఉమ్, సిమ్ ఒక సెల్ ఫోన్ లో వేసాం. ఉమ్, ఓకే. ఆ సిమ్ కార్డు ఎవరు దాన్ని నియంత్రిస్తున్నారు అన్నది మనకు తెలియదు. మేబీ ఒక సర్వీస్ ప్రొవైడర్ ఎయిర్టెల్ అనుకుందాం ఉమ్, సపోజ్ మన ఇండియాలో. ఉమ్, వాళ్ళు నా క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటి అన్నది వాళ్ళకి తెలుస్తూ ఉంటది. ఉమ్, ఉమ్, అంతే కదండి. ఉమ్. నన్ను ఎంతవరకు పర్మిట్ చేయాలి, ఎంతవరకు నన్ను ఆ సర్కిల్లో ఆ జోన్ లోకి ఉంచాలి అన్నది ఒక కనెక్టివిటీ. ఆ కనెక్టివిటీ నాకు తెలియదు యాక్చువల్ గా. తెలియకుండా ఆ మీరు ఒప్పుడు తీసుకోవడం జరగదు కదా. జరగదు కదండి. నేను వాళ్ళని అప్రోచ్ అవ్వలేను, వాళ్ళని చూడలేను, వాళ్ళతోటి అసలు ఎలా నియంత్రించబడుతుంది అన్నది ఒక సాఫ్ట్వేర్ లేకపోతే ఒక ఏదో ఒక ఒకటి పర్టికులర్ జరుగుతుంది. వాళ్ళు డిజైన్ చేసిందో నేను నియంత్రించబడుతున్నాను. ఉమ్, ఎప్పుడైతే నేను ఆ సిగ్నల్ దే కట్ ద సిగ్నల్, ఉమ్. ఎప్పుడైతే వన్స్ దే కట్ ద సిగ్నల్ నా మొబైల్ డెడ్ అయిపోతుంది. మీకు చెప్పరా ముందరే చెప్తారు కదా, మీకు ఇన్ని కాల్స్ వరకే పర్మిషన్ ఉంది, మీరు ఇంతే అవునండి. డబ్బులు కట్టారు కాబట్టి ఇంతే ఇప్పుడు కాల్స్. అదే నా క్రెడిట్ బ్యాలెన్స్ అనుకుంటే అదే నా పాప పుణ్యాలు ఫలం అంటారా? అలా కాదు. నేను అది క్రెడిట్ మీకు తెలుస్తోంది అది. ఇక్కడ ఈ జన్మలో ఓకే. పుట్టినప్పుడు మీకు తెలియదు కదా. మరి అదే ఆ, అక్కడే నాకు. అక్కడే వివేచన జరగాలి. ఇదే వివేచన జరగాలి. ఓకే. ఐన్స్టీన్ కనిపెట్టింది ఇంకొకడు ఎందుకు కనిపెట్టలేదు, వాడు కనిపెట్టింది ఇంకోటి ఎందుకు కనిపెట్టలేదు, ఇట్లా ప్రశ్నలు వేసుకుంటే అనంతంగా వస్తాయి. ఎవడు కృషి అవును. ఏది చేస్తే వాడికి వస్తాయని అర్థం చేసుకోవటమే సింపుల్ స్టోరీ. ఉమ్. ఎవడు ఎంత కృషి చేశాడో ఎవడు ఎంత చేయలేదో దాని ప్రకారమే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ నేను వదిలిపెట్టేసి వేదం అన్ని వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయి ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోనో న్యూక్లియర్ సైంటిస్ట్ గానో నేను మారిపోయి అక్కడ కృషి చేశాను కూడా అదే ఫలితం వస్తుంది. ఇది రాదు కదా, వేదం రాదు కదా అప్పుడు. ఇవ్వండి. కానీ ఏది చదివితే ఏది కావాలనుకుంటే అది మనమే తయారు చేసుకుంటున్నామండి. మనమే తయారు చేసుకుంటున్నాం. మనము కనురెప్ప ఆర్పడము, ముయ్యటము ముయ్యకపోవటం అనేది మీ చేతుల్లో ఉంది, భగవంతుడి చేతుల్లో లేదు. భగవంతుడు సహాయకారి మాత్రమే. మీరు ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు కరెంట్ వస్తుంది, పాస్ అవుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. స్విచ్ ఆన్ చేయాలా వద్దన్నది మీ చేతుల్లో ఉంది. కరెంటు సహాయకారి మాత్రమే. అలానే మీరు కర్మ చేస్తున్నారు, మీరు చేసిన దానికి మీరు అంతెందుకంటే మానవులు అందరిలో చూడండి, మీరు ఉద్యోగానికి అప్లై చేస్తేనే వాడు మిమ్మల్ని పిలుస్తాడు. మీరు ప్రయత్నం చేసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మీరు కష్టపడి పాస్ అయితేనే మీకు ఉంటుంది, లేకపోతే ఉండదు కదా. సో దిస్ వెరీ ఎవిడెంట్ అనమాట, క్లారిటీగా ఉంది అది. అమెరికాలో $600 మిలియన్ లాటరీ టికెట్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాడిని ఒక 2-3 ఏళ్ల తర్వాత చూస్తే రోడ్డు మీద బిచ్చమెత్తుకుంటుంటాడు, మొత్తం పోగొట్టేసుకుంటాడు. అంటే ధనం కావాలని కోరుకున్నాడు, భగవంతుడు ఇచ్చాడు, కానీ దాన్ని నిలిపే వ్యవహారం లేనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు నాకు సడన్గా $100 మిలియన్ కావాలని కోరుకున్నా, ఎవడో తెచ్చి ఇగో నీకు 100 మిలియన్ అడిగినావు నువ్వు, భగవంతుడు నాకు పంపించిండు, ఇగో నీకు ఇచ్చినా అని ఇచ్చాడు అనుకోండి, నాకు ఏం చేయాలో కూడా తెలియదు. నిజంగా ఆ $100 మిలియన్ ఏం చేయాలి అంటే, నిర్మాణాత్మకమైన సమస్య మనకి ఈ ఒక బ్రెయిన్ లేకపోతే మనం ఇచ్చినా ఏమి చేయలేము. మన కర్మలో అది లేదు, మనకి థాట్ ప్రాసెస్లో లేదు. కాబట్టి థింక్ చేయండి, థింక్ చేసి ఆలోచన చేసి 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 వాటిని మనం నిర్మించుకుంటున్నాం. మీరు గమనించండి, లేకపోతే మీకు రాదు. ఏం చేసుకుంటారు? మరి ఇంకా ఈ ఈ ఈ ఈ సృష్టి వల్ల ఏం ఉపయోగం ఉందండి? ఇప్పుడు ఆ, భగవంతుడి మన భూమి మీద పెట్టి అది మనం నెక్స్ట్ మన టైం, కర్మ మనమే చేసుకుంటున్నాం. అదే నెక్స్ట్ టైం మాట్లాడదాం. ఇవాటికి చాలా అయింది. సో చాలా. తప్పకుండా నెక్స్ట్ టైం మీరు ఇదే ప్రశ్న తీసుకురండి, ఎక్కడ ఆపామో అక్కడే. ఓకేనా? ఉంటాం మరి. థ్యాంక్ యూ సార్. ఇది నేను పంపిస్తాను సార్ మీకు ఈ ఓకే. దానికి అదే సమాధానం కావాలంటే పంపించండి. ఓకేనా? సార్ పంపిస్తాను. ఓకే. థ్యాంక్ యూ సార్. మేము ఓకే. ముందు చెప్పండి, అదే ఏమంటున్నారు? మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తున్నట్టే నాకు చాలా ఆనందంగా ఉంది.
అది నాకు అది చాలా సంతోషం అండి. నాకు సంతోషమే చాలా అండి. రెండు ఇలాంటి ఒక డౌట్ అంటే ప్రస్ఫుటంగా నాకు తీరింది ఏంటంటే, నేను అనుకున్న ఆత్మ అయితే నేను అనుకున్నది కాదు. నాకు నేనేదో తెలియదు మీరు ఊహించుకున్నాను. ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ ఆత్మ ఉంది. అదే అదే అది యాక్చువల్లీ మీరు మీరు చెప్పింది. దానికి సింపుల్ సొల్యూషన్ ఒకటే చూసుకోండి మీరు. మీరు నేను ఈ గ్లాస్ తీసి పక్కన పెట్టాలి అది పెట్టాలి అని అనుకుంటేనే చేయగలుగుతున్నారు. అలా అనుకునే ప్రాసెస్ మనసు ద్వారా అంటే మైండ్లో అనుకుంటున్నారు. ఆ మైండ్లో ఆత్మ అనుకుంటే కానీ ఆత్మ దాన్ని నిర్ణయిస్తే కానీ జరగదు. ఆత్మ ఏమవుతుందంటే ఒక మాట ఆత్మ మీరు రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు కలలు వస్తాయి కదా, అవును. అది కూడా మనసు చేస్తుంది. కలలు రానటువంటి గాఢమైన నిద్ర పడుతుంది చూడండి. అంటే అవునండి. మనసు అవును. కానీ శరీరం కానీ దాని ఏ చర్యలు లేకుండా ఉన్నప్పుడు కడుపులో ఉన్న వస్తువులు అరుగుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. గుండె కొడుతూ ఉంటుంది. రక్తం జరుగుతూ ఉంటుంది. రక్తం ప్రసరిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆత్మ చేస్తుంది. సో ఇది మనం తెలుసుకోవాలి. సో ఎవ్వరూ చేయకుండా ఏ పని జరగదు. నేను ఒక ప్రాసెస్ రాసి పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇది ఇన్ని గంటలు జరగాలి అని. అన్ని గంటలు ఆ ప్రాసెస్ కంప్యూటర్లో రన్ అయ్యే సిస్టమ్ నేను పెట్టుకున్నాను అనుకోండి, జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ అన్నది ఉంది కాబట్టి ఇవి జరుగుతాయి. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం తప్పకుండా. ఓకేనా? ఉంటారు. ఓ